వర్మ అడిగిన అన్నిటికి చెబుతారన్నమాట ఎలా ఉండాలి అని. అమ్మా ఎందుకంటే ఒకళ్ళకైతే అందరికీ తెలుస్తుంది కదా అని ఆడియో పెట్టించాను. అందరం ఒకటే కదండి. ఇప్పుడు మీరు అడిగినా ఒకళ్ళు అడిగినా అంతా ఒకటే కదా. ఎవరు అడిగినా ఏదైనా ఒకటే కదా. ఇప్పుడు వర్మ పెట్టేసినట్టే కదా వినిపించింది. ఇది పెట్టగానే వచ్చేస్తుందంట చూడు లక్ష్మండి. పరమాత్మ స్వరూపులందరికీ రాలేదా అయితే అడుగుతుంది. అదే ఇప్పుడు పెట్టింది ఏదో కీ అంటే పెట్టాను పెట్టేస్తున్నా. గీ 2 సెల్లో తీసా గీట్లా ఆశ. పరమాత్మ స్వరూపులందరికీ అనేక నమస్కారాలతో బ్రహ్మమే బ్రహ్మంగా మన అందరినీ మరి మిగులుతుందా లేదా? అది బ్రహ్మే మాట్లాడుతుందా లేదా? మనం అందరూ జీవన్ముక్తులుగా మిగలగలుగుతున్నాము అంటే ఎవరి ఆధారంతో? ఆ బ్రహ్మమే జీవన్ముక్తిగా మిగులుతుంది. విదేహముక్తే మనకి తనతో తానుగా ఉంచుతాం. అవునా కదా? ప్రతి ఒక్కళ్ళు ఉండగలుగుతున్నారు. మీరు ఇక్కడికి వచ్చారు రాలేదని కాదు, అందరూ ఉంటున్నారు కాబట్టి. ఇదంతా ఎవరిదరా? పరమాత్మదే కదా. చెప్పండి, పరమాత్మ తప్ప రెండోది ఉందా మనకి? విడిగా ఏదైనా ఉందా? అందరూ బ్రహ్మస్వరూపం. ఆ బ్రహ్మమే ఇప్పుడు వచ్చేసింది పెట్టేసి. ఆ బ్రహ్మమే అంతటా. మరి ఆలోచించుకో, బ్రహ్మమే అంతటా, మరి అందరిలో అంతటా వ్యాపించి ఉంది కాబట్టి అందరం బ్రహ్మలోనే ఉన్నాం కదా. అంతటా అన్నా అందరిలో ఉన్నా మరి నాకు ఉన్నదే నీలో ఉన్నదా లేదా? తెల్ల నీళ్ళమా అని నిన్న మరణం చేశాను. ఫోన్ చేశానా? చేయలేదు. మరి వేళ వచ్చు కదా. అలాగా పూర్వం ఫోన్లు ఉన్నాయా? లేవు కదా. చెప్పండి, ఎవరు మరణం చేస్తే వాళ్ళు వచ్చారు. ఊరికే తలంపు లోపల వస్తుంది అంటే అక్కడ జరిగేది ఉంటేనే వస్తుంది. మన అందరూ బ్రహ్మాలం కదా, బ్రహ్మ సత్సంగం కదంటే మంది. సత్సంగం పిల్లలందరూ ఎలా ఉన్నారు అనిపిస్తుంది. అందరూ హాయిగా ఉన్నారా లేదా? అలా తలంపులోకి వచ్చేటప్పటికి మీకు అమ్మ దగ్గరికి వెళ్ళాలని సంకల్పం. ఇదంతా పరమాత్మ చేస్తున్నాడు. నువ్వనేనా? మనం అందరం నిమిత్త మాత్రమా కదా. మొన్న దోమకి అది ఎరిగింతేని అస్తమానం ఎక్కడి నుంచోను బయటని అది కంటాన్ని పెట్టండి. అదే పొగ, అది పొగ లేకపోతే దోమలు. మరి బయట తలుపు తీసేసి సత్సంగం కదా అందరూ వచ్చాం. ఇప్పుడు అంటే తలుపు మూస్తాం, వంటింటికి కూడా తలుపు మూసాను దోమలు రాక. ఆ పొగ మనకు పట్టలేదు. అలాగా ఇవన్నీ కూడా ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామే.
మరి నీ ఆయువు ఉన్నంతకాలం నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. పరమాత్మగా ఎంత మమేకం అయితే బ్రహ్మ అన్నా, అమ్మన్నా, అయ్యన్నా, దేవుడన్నా, పరమాత్మన్నా, ఆత్మన్నా, ఏదైనా సాక్షిభూతులన్నా, బిందువన్నా, చైతన్యన్నా, ఏదైనా ఏదో మనలో ఒకటి ఉంది. మీరు అమ్మ అంటున్నారు, నా ఆకారాన్ని చూడరు, ఊరికే అమ్మ అంటారు. అమ్మ అంటే బ్రహ్మను మీ లెక్క. తెలియని వాళ్ళకి అమ్మ అమ్మ అంటున్నారు ఏంటో అనుకుంటారు. తెలియని వాళ్ళకి వాళ్ళ భావంలో బ్రహ్మ వేరు, అమ్మ వేరు, వాళ్ళు అలా అనుకుంటారు. మీరేంటి దేహాన్ని చూడరు, అమ్మ అంటే బ్రహ్మను మీరు అనుకుంటారు. ఏదైనా పరమాత్మే, పరమాత్మ తప్ప రెండోది లేదు. అవునా? బ్రహ్మమే కదా. అమ్మన్నా, అయ్యన్నా, నువ్వన్నా, నేనన్నా అందరం బ్రహ్మస్వరూపులే కదా. మనం అందరం బ్రహ్మం పెట్టుకోమని ఎందుకు చెప్తున్నాను? మేళలో ఉన్నప్పటి నుంచి అందరికీ కూడా బ్రహ్మం పెట్టే కదా మీ పేర్లు రాశాను మీ పుస్తకాల మీద. బ్రహ్మం పెట్టుకుంటే బ్రహ్మంగా మనస్సు మిగలదు. అంటే మనస్సు లేని స్థితిలో ఉండగలదు. మనసుతోటి నేను బ్రహ్మాన్ని అంటున్నారు కదా, ఆ పాట ఏమవుతుంది? హాయిగా బ్రహ్మే స్థితిలో వస్తుంది. అలా చేయగా ఏమవుతుంది? ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు. మరి చూడండి, రోజు ఏమీ లేనట్టు ఉన్నానా లేదా? ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు. అలానే ఏదైనా మాట్లాడుతున్నావా? మాట్లేదు. మరి బ్రహ్మసత్వం వ్యవహారాలు అన్నీ జరుగుతున్నాయా లేదా? ఎక్కడైనా ఆపుందా? పాడేవాళ్ళు పాడుతున్నారు, రాసేవాళ్ళు రాస్తున్నారు, చెప్పేవాళ్ళు చెబుతున్నారు అన్నట్టు అన్నీ జరుగుతున్నాయా లేదా? అంటే పరమాత్మే అన్నీ చేసుకుంటాం. అందువల్ల మనకి ఏ భావన లేదు. మనసుతోటి అయితే కష్టం. అసలు మనసు ఇది ఉన్నదంతా నువ్వే అయినప్పుడు నువ్వు తప్ప రెండోది ఉందా? పరమాత్మయే నేను అన్న భావంతో ఉంటున్నాం కాబట్టి ఎడతెరపలేని ఆనందం. ఆనందం ఎలా వస్తుంది చెప్పండి? ఎడతెరపలేని ఆనందాన్నే ఆనందం అంటారు. కొద్దిసేపు సుఖం, కొద్దిసేపు దుఃఖం ఉందనుకోండి, అది మనసు లక్షణం. హాయిగా ఉంటున్నానని చెప్పేవాళ్ళు అది రాగాను. ఎందువలన ఎల్లవేళ్ళ కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా నువ్వే కదా ఉన్నది. నీతోటే ప్రయాణం. పరమాత్మ మిగలటానికే కదా. మరి పరమాత్మయే నువ్వు తెలుసుకున్నావు, పరమాత్మని మిగులుతావు. తెలియక ముందు అంతా గొడవ, అన్నింట సారమే బ్రహ్మంగా మిగలదు. అంతే కదా. పాటలు పద్యాలు అన్నీ, మరి పూజలు అన్నీ చేస్తాం. ఎందువల్ల అన్నీ కూడా బ్రహ్మంలోనే కదా అంటున్నాను. తమగుణం తగ్గటానికి పూజ చేద్దా? నీ లోపల దీపం ఉంది, నీ ఇంట్లో దీపం పెట్టుకోవా? అందరిలో నీ దీపం చూడవా? జ్యోతి, అందరం జ్యోతి స్వరూపాలే కదా. ఉన్నదంతా బ్రహ్మేనా? బ్రహ్మాన్నే జ్యోతి అంటున్నాం, బ్రహ్మాన్నే దీపం అంటున్నాం. దీపం అంటే కాంతినిస్తుందా లేదా? తన నూనె వచ్చి అన్నీ అవదర్శిస్తుందా లేదా? ఇందులో నూనె వేసి వచ్చేస్తాం, వెలిగిస్తాం. ఏం చేస్తాం? మనకి కాంతినిస్తా, తను ధైర్యం. ఆత్కర్పూరం చూడండి, వెలిగించాక మనకి కాంతినిచ్చి తను హరించిపోదు. అలా మన గుణాలన్నీ కూడా హరించినయా లేదా? ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు. మరి అలా ఉంటున్నావా లేదా? పరమాత్మే కదా ఉంటాయి, ఉన్నదంతా బ్రహ్మే కదా. భగవద్గీత నాకు మరి చెప్పటాలు రావు. చెప్పటాలు రాకపోయినా మరి బ్రహ్మం చెప్పుకుంటుంది. నాకు దానికి ఏదైనా సంబంధం ఉందా చెప్పండి? అలా అన్నీ పరమాత్మ చేస్తా అంటే మనకెందుకంటున్నాను నేను? ఉన్నదంతా భగవంతుడే. భగవంతుడే అన్నీ చేస్తా అంటే నీకే నాకు
అందరికీ అనేక నమస్కారాలు. ఎందువల్లంటే వీర్రాజు గారు నన్ను అడిగారు. నాకు ఆ కాగితం ఇవ్వరా, నాకు అది ఇష్టంగా ఉందని. ఎందుకనంట కాగితాలు ఎలా పెట్టుకుని ఆయన లోపల నుంచి అవన్నీ లోపల నుంచి వచ్చేసాయంట. ఆయనే ఆశ్చర్యపడుతున్నానమ్మా అన్నాను. నాకు ఎంత ముద్దుగా ఉన్నాయో ఆ మాటలు నాకు కావాలన్నాను. అంటేనే అవి ప్రేమల చేత రాయించి అది మనం చదువుకున్నాం, రాస్తున్నాం. ఎందుకంటే దాన్ని మననం చేయాలి. అన్నీ మన అనుభవవాక్యాలే కదా ఆయన చెప్పింది. ఎందుకే కాగితం మీద లేవంట. నేను ఆ కాగితాలు తిండో నేను చదివేసుకోవాలో అంట. ఈ సరళ ఏం చదువుతాం, కాగితం అయితే చదువుతాం. మరి ఇదిగో కొరియాలో 3 రకాలుగా మొత్తం పాటలన్నీ పంపించాం అనుకున్నాం. ఇలాగా కాగితం మీద రాసింది అయితే ఇలాగ సెల్ల ఇలా అంటే ఎగిరిపోతాం. మరి అంతే కదా, బ్రహ్మాత్మ జీవితాన్ని గడుపుతున్నావా లేదా? ఇంకేదైనా లోటుపాట్లు అని మనసు గొడవలు ఉంటున్నాయా? అమ్మా లోటు అనుకుంటే లోటు. అవునా? అసలు లోటు ఏంటి? మనం బ్రహ్మంగా ఉన్నాం. మామూలు కన్నా మనం బాగున్నావా లేదా? పరమాత్మ మిగలటమే అష్టైశ్వర్యాలంటే. ఎన్నున్నా వాళ్ళకి ఏదో ఏదో మనసు పీకుళ్ళే కదా. మనకేముంది 24 గంటలు నేనే అంత. ఆ నేనులోనే అన్నీ జరుగుతున్నాయని ఎంత ఎంజాయ్గా ఉంటున్నాం. మనకున్న ఆనందం పాప మామూలు వాళ్ళకు ఉందా? మరి మనం ఎంత అదృష్టవంతులం. ఇంకా పీక్కోవట్లేదుకే మనసు గొడవలు ఇంకా ఎందుకు? మనసు లేని స్థితిలో మనం ఉంటుంటే మళ్ళీ తెచ్చుకుంటావా? తెచ్చుకోకూడదు కదా. దేహమే నువ్వు కాదని తెలిసింది. మరి దేహమే నేననే కదా మామూలు వాళ్ళు అలా ఉంటారు. దేహం నేననే కదా గొప్పలో గేర్లో అబద్ధాలు అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళకి ఏంటో అలా పెట్టేస్తారు కదా. పెట్టేసి వాళ్ళని నరకప్రాయం చేస్తారు. అంటే ఎంత మహాపాపంగా వాళ్ళ మనసు ఉందో ఆలోచించుకో. మళ్ళీ మామూలు నరకాలకు కాదు, అధోగతి పాలైపోతుంది. ఈ పెట్టింది వాళ్ళు ఎప్పటికైనా కలుసుకుంటారు. అయ్యో మనకి ఇదే ఇలా తగలెట్టిందని మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఒకే చోట ఉంటాను కుదరదు. పితృల్లోళ్ళు మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళిపోతారు. నీకు అర్థమైందా? మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ఊరు వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకో స్థిరం ఉన్నది వాళ్ళకి. వాళ్ళ మైండ్ అంతసేపుని పితృలు చెప్పేసి వాళ్ళని ఏడిపితే వీళ్ళు ఆనందంగా చూస్తారు. ఆనందవాది, మహాపాపం ఆనందమా, ఇలా అనేక రకాలు జనం ఉంటారు. అటువంటి మనస్తత్వం మనకు లేదు కదా. మరి మనం అదృష్టవంతున్నా కదా? బ్రహ్మంగా మిగులుతున్నావా లేదా? అది గద్దించి మాట్లాడాలి. హ్యాపీగా ఉన్నావా లేదా? బ్రహ్మంగా ఉన్నావా లేదా? ధైర్యంగా ఉన్నావా లేదా? ధీరత్వం ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మంగా నాలో బ్రహ్మం, నీలో బ్రహ్మ, అందరిలో బ్రహ్మ, అంతటా బ్రహ్మ అంటేనే కదా ధీరత్వంగా ఉండగలుగుతుంది. ఏం జరిగినా బ్రహ్మంలోనే మనకెందుకు? ఏది జరిగితే ఏది రాస్తుంటే అదే జరుగుతుంది. మరి వాళ్ళు కొత్తగా ఎందుకు? పరమాత్మగా మనం మిగలటం అదే కదా అనుభవం అంటే. హాయిగా అమ్మా పరమాత్మ స్వరూపులందరికీ అనేక వందనాలతో పరమాత్మే మాట్లాడుకుంటాను. మనకి ఎందుకమ్మా? ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటున్నాం. వ్యవసాయాత్మక బుద్ధి ఏకేహ గురునందన బహుశాఖావ్యనం తాచ బుద్ధయో వ్యవసాయినాం. ఓ అర్జున, ఈ నిష్కామ కర్మయోగం నందు నిత్యాత్మక బుద్ధి ఒకటే ఉంది. నిష్కామ కర్మయోగం కదా మంది. నిత్యాత్మకమైన బుద్ధితో మనం ప్రవర్తిస్తున్నాం లేదా? మనసు కూడా లేదు. బుద్ధి, మానవ జీవికి బుద్ధి ఉందా లేదా? ఆ బుద్ధితోటి ఉంటున్నావా లేదా?
ఆ? పరమాత్మగా మిగులుతున్నావా లేదు? రోజు సెకండ్లాగా కూడా కాదు, ఎంత ఈజీగా గడుస్తున్నాయి అంటే మనస్సు యొక్క భావన రాకే కదా. మనస్సు అల్లకొల్లోలు పెట్టేస్తుంది మామూలుగా అయితే. అది లేక ఎంత ప్రశాంతంగా ఉంటున్నారు. మరి ఎంత ప్రశాంతంగా ఉంటున్నారు చెప్పండి. మనస్సు అలజడి ఉందా? లేదు కదా. బ్రహ్మమే కదా, మనం ఉన్నదంతా బ్రహ్మమే కదా. ఆ బ్రహ్మంగా ఉండబట్టే కదా ఇంత హాయి మనకి. చెప్పండి. నిష్కామ కర్మయోగం నందు నిత్యాత్మకమైన బుద్ధి ఒక్కటే ఉంది. అందరి కోసం అది వెయ్యాలి. అది ఊరుకొస్తుంది, దోమ పడుతుంది. ఓ అర్జున, విష్ణు పరమాత్మ చెబుతుంది, ఓ అర్జున, ఈ నిష్కామ కర్మయోగమునందు నిత్యాత్మకమైన బుద్ధి ఒకటి. మనకు బుద్ధి అనేది మానవ జన్మలో మరి ఉందా లేదు? మానవ జన్మకు బుద్ధి అనేది, మానవ జన్మకు వచ్చాం, మన బుద్ధి అనేది ఉంది. మిగిలినట్లు లేదు కదా. బుద్ధి జ్ఞానం దాని తిట్టి కోరుకోరు. ఇప్పుడు ఆ తిట్లన్నీ లేవు. ఇప్పుడు అంతా పిల్లల్ని తిట్టడం ఏమీ లేదు కదా. పిల్లలు ఏం చేస్తే అది చేస్తున్నారు, లేకపోతే దూరం అవుతారు పిల్లలని. వాళ్ళ ఖాళీ ఎక్కడమ్మా చదువులు. భోగాసక్తులైన వివేకహీనుల బుద్ధులు చంచలములై వివేకహీనులు. ఇప్పుడు చెప్పుకున్న కథ అంతా వివేకహీనుల గురించే కదా చెప్పుకున్నాం. వాళ్ళ బుద్ధులు చంచలంగా ఉండే కదా. వాళ్ళకి పెడతా ఉంటారు, ఆఖరికి వాళ్ళే పోతారు. శకుల్లా పెట్టేస్తున్నారా నువ్వు? మా చిన్నప్పుడు వాళ్ళకి నిప్పెట్టేస్తారు. అలాంటి వాళ్ళు శకునమ్మ శకునండి. ఏదైనా కైకేకి మందర అలా చెప్తుందని మా అందరిలాగా దాసే కదా అది కైకేకి. అలాగా అంటే అక్కడ శాపవశాత్తు జరగవలసింది ఉందరు. అయితే చిటుకుమని పూర్వం ఇలాగా అనేవారు. ఇప్పుడు మందరంటే ఎవరికి వస్తుంది, కైకేయి అంటే ఎవరికి? మనకు తెలుసున్న వాళ్ళకి తెలిసిందిలే. మరి పిల్లలకన్నా కథ చెప్పడానికి ఖాళీ ఎక్కడే. వాళ్ళకి 24 గంటలు ఇంతంత పుస్తకాలు, ఇన్నెన్ని పుస్తకాలు. పాపం వాళ్ళు అలసిపోతున్నారు రా పిల్లలు. భోగాసక్తులైన భోగం ఎందు ఆసక్తి గలవారు వివేకహీనుల బుద్ధులు చంచలములై. భోగం కోసమే కదా వాళ్ళకి నిప్పెట్టి వీళ్ళు ఆనందిస్తారా? అది భోగమా? అది ఎంత అనర్థం. వాళ్ళు ఎలా పడతారో తెలుసా? ఎన్ని జన్మలు ఎత్తారు అంగవైకల్యం వారు. ఈ జన్మ నిజం అనుకుంటున్నారు. ఎన్నో రకాలుగా పుట్టాలన్నా తెలియట్లేదు పాపం. మరి పుట్టిని అన్నీ మనం ఇలా అవయవాలతో ఉన్నాము అంటే మరి పరమాత్మ దైవమ్మ మంచి జన్మ ఎత్తాము. మానవ జన్మ చక్కగా హాయిగా ఉంటున్నావా లేదా? మన బుద్ధితో ప్రయాణం చేస్తున్నావా లేదా? బ్రహ్మంగా తెలుసుకున్నావా లేదా? వాళ్ళ పాపం అంతే. నేనే 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 కర్తృత్వాలు భోతృత్వాలు ఉంటాయి. అంటే నేను నా వాళ్ళు. వాళ్ళ పిల్లలు బాగుండాలంట, మిగిలిన పిల్లలు అక్కర్లేదు. అసలు ఆడపిల్లలు ఏంటి, మిగిలిన పిల్లలు ఏంటి? నువ్వు ఉన్నావా? నీ దేహం పోని ఉంటుందా? నేనున్నాను బ్రహ్మంగా అయి ఉన్నాను. కానీ దేహంగా ఉంటామా? ఇన్ని సంవత్సరాలని ఉంటుంది మన రాత. అయిపోయాక శ్మశానానికి వెళ్ళాలి కదా. మరి ఆ మాట పోతుందంటే వాళ్ళేమో బ్రతుకుతారు దుష్టులు. బుద్ధితో కూడి ఉన్న వాళ్ళేమో జీవింతారు. మనం ఆచంద్రాత్మం జీవించం. అంటే మనం వెళ్ళిపోయినా ఉన్నా కూడా మరి ఒకేలా ఉన్నాం లేదా? మనం వెళ్ళిపోయాక కూడా అమ్మ అలా ఉండేవారు అని మీరు స్మరణ చేస్తారు లేదా? ఇప్పుడు ఉండగానే
అమ్మలాగే మనం ఇల్లు నీట్గా ఉంచుకోవాలి, అమ్మలాగా ఎవరిని ఏమనకూడదు, అమ్మలాగే అందరినీ దైవంగా చూడాలి, ఇలా అనుకుంటున్నారా లేదా? ఒక్కలాగే చూడాలి, డబ్బు వంట పెట్టి డబ్బు లేకపోవటం పెట్టి ఎవరినైనా అమ్మ ఒక్కలాగే చూస్తారు, ప్రేమగా చూస్తారు అనుకుంటున్నారా లేదా? ఈ దేహం నశం మార్పు. అయినా అవన్నీ మీరు నేర్చుకుని భావతరాలకి మరి పనికొస్తాయా లేదా? మంచి ఎప్పుడు మంచిదరా. తేనె పూసిన కత్తికి తేనె పూస్తే పాపం నాటడానికి వస్తే కత్తి కోసిపోతుందని తెలియట్లేదు. వాళ్ళకి చంచలంగా ఉంటుంది వాళ్ళ మనసు. వాళ్ళ తప్పు అంటే వాళ్ళు చేసుకున్న ప్రారంభం ఉంటుంది. పాపం వాళ్ళకి నిశ్చలంగా ఉండదు. ఎన్నో రకాలుగా వాళ్ళ మనసు బందీ అయిపోయి ఉంటుంది, స్థిమితం ఉండదు వాళ్ళకి. మెంటలో అదో రకం ఆనందించడం, అందరూ బాగోకపోతే ఆనందిస్తారు, అదో రకం అండి. మెంటలో 108 రకాలు అన్నారు గుణాలు. అలా శాడిజం అంటారు, మెంటలు అంటారు, అదో రకం కర్మ. మాది కర్మ మనకేముంది, బ్రహ్మంగా ఉంటుంది. మనం ఎవరైనా ఎదురన్నా బ్రహ్మే, అది బ్రహ్మే. మనం ఆ దేహం నిజం కాదు, ఈ దేహం నిజం. సత్యం అన్నది ఎప్పుడు సత్యంగానే ఉంటుంది. స్వచ్ఛంగానే ఉంటుందా లేదా? మరి తెలుపుకి మిగిలినట్లకి ఎంత చూస్తారు? సత్వగుణం అనే కదా. నలుపేమో తమో గుణం అంటారు, రజగుణం అంటే ఏర్పడతారు. అలాగా మన పెద్దలు చూస్తూ ఉంటారు. అలా మనం తత్వంతో ఉండబట్టే కదా హాయిగా ఉంటున్నాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే పోయేది ఎవరనుకున్నా వాళ్ళే. మనం ఏమో ఇంకా వాళ్ళు అంతే అలా తిడతానే ఉంటారు, మనకెందుకు అని అర్థం అయిపోతుంది. మనం పట్టించుకోం, వెళ్ళి వాళ్ళకే చదువుకుంటాం. తెలియకమ్మా, బ్రహ్మజ్ఞానం తెలియక అలా పెట్టిపోతూ ఉంటారు. వాళ్ళు డబ్బులు వస్తే పెట్టిపోతారా? ఈ డబ్బుల వల్ల ఏమవుతుంది? అధఃపతనానికి వెళ్ళమనా? ఆ లక్ష్మీదేవి మన విధి ప్రకారం వచ్చినప్పుడు దాన్ని గౌరవించి చక్కగా మనం అందరినీ చూడటానికే కదా. ఇప్పుడు ఈ డబ్బులు ఉన్నాయి, మనం ఈ పుస్తకాలు అవి చేయించుకున్నాం అంటే మనం ఆ బ్రహ్మం ఇలా చేయిస్తాం ఈ దేహం. అవునా కదా? డబ్బులు ఎవరు ఇచ్చారు? బ్రహ్మం. సుకృతం మళ్ళీ దానికే ఉపయోగపడుతుందా లేదా? అలా మంచి చేసుకోవాలి, వ్యసనాలు పాలు అవ్వకూడదు. డబ్బులు వచ్చినవాడికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు కొంతమంది. గర్వాలు వచ్చేస్తాను, ఆ గర్వం వలన అనర్థం వచ్చేది. అది జ్ఞాని నవ్వుకుంటాడు వాళ్ళని చూసి, పాపం తెలియక అలా అంటున్నారు కదా. వ్యసనాలు పాలు అయిపోతారు, గుణాలు రకరకాల గుణాలు వచ్చాయి. అది ఇంకా 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 అంటాం. ఆశకులు పెడతాం, దురాశ దుఃఖానికి చేటు. పెద్దలు చెప్పారా లేదా? అభ్యాసం పోషించాం. మనం బ్రహ్మం 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 అనుకుంటాం, అభ్యాసంతో ఉండబట్టే కదా హాయిగా ఉండగలుగుతుంది. పాపం వాళ్ళు చూడు, బుద్ధులు చంచలం స్థిరం లేక, ఒక దారి తెన్ను లేక, కోరికల వెంట నలువైపులా పరుగులు తీయచ్చు అనంతములుగా నుందురు. మనం చెప్పుకున్న మాటకి, కృష్ణ పరమాత్మ చెప్పిన మాటకి సరిపోయిందా లేదా? ఇవన్నీ బ్రహ్మలోనే, మనం రోజు చెప్పుకుని అన్నీ పరమాత్మయే, పరమాత్మ వాక్యాలే, బ్రహ్మమే ఆ పరమాత్మగా. అంతేనా? దుష్ట శిక్షణార్థం అవతారం ఇస్తారు మహానుభావుడు. మనకు చెప్పింది కరెక్టా కదా? ఇది వేళ మైండ్లో పెట్టు. మౌనోపాసనతో ఉండాలి, అహంకారంతో ఉండకూడదు. సేవలో కూడా ఎన్ని గేర్లు నేను చేసేస్తున్నాను, బోర్లు మా నువ్వా చేస్తా. చూడండి,
అమ్మాయి సత్సంగం ఎవరు నడుపుతున్నారు? పరమాత్మ నడుపుతున్నాడా నువ్వనైనా? ఇనిది నువ్వా? చెప్పేది నేనా? కాదు. ఇద్దరిలో ఉన్న అనంత చైతన్యం వింటుంది, మాట్లాడుతుంది అంతే. ఇలా ఎనగా ఏమవుతుంది? దేహం మీదకే ఉండదు. అసలు ప్రపంచం గొడవ ఉందా మన సత్సంగులకి? దేహం గొడవలు, ప్రపంచం గొడవలు లేవు. రోజు ఉన్నాయి అలా కట్టేసుకుంటున్నాం, తినేస్తున్నాం, మాట్లాడేస్తున్నాం, ఉంటున్నాం. అసలు ఆ భావన ఉంటుందా? అదే మరి పరమాత్మగా మిగులుతుంది. ఇంకా అలా ఉండాలి, ఇలా ఉండాలి. ఏదో పెళ్ళిళ్ళప్పుడంటే బట్టలు కొనేస్తాం. ఇంకా అస్తమానుని భావం లేదు కదా. టైం వచ్చినప్పుడు ఎంత ఖర్చు పెట్టుకోము? భగవంతుడు ఇచ్చిన ఆస్తిని భగవత్ స్వరూపాలకి మరి ఒక పెళ్లి చేసామంటే దానాలు జరుగుతాయి. బ్రాహ్మణులకి ఇస్తాం, కన్యాదానం అంటే భూమి ఇస్తాం కదా, భోజనాలు పెట్టుకుంటాము, మరి వస్తువులు అవి కొనుక్కుంటాము. అన్ని రకాలుగానే ఉంటుందా లేదా? చెప్పండి. మరి అన్నీ జరుగుతున్నాయా లేదా? అందుగురించే శుభం చేయండి రా అంటారు. ప్రతిరోజు మనం శుభమే చేస్తున్నాం. మెయిన్ శుభం అంటే ఏంటి? వాక్కు శుద్ధి చేయగలుగుతాం. రోజు ఎక్కడ డబ్బులు ఉంటాయి పంచిపెట్టడానికి? వాక్కు శుద్ధి పరమాత్మగా మిగలుతవే, అదే శుభం. అశుభం అంటే వాక్కు దోషం. అశుభం వలన అనేక జన్మలు. వాక్కు దోషం వల్లే కదా చెప్పాడు కదా, వాళ్ళ బుద్ధి చంచలంగా ఉంటుందని. అది ఒక చోట కొద్దిగా ఉండలేరే. రకరకాల భావంలో రకరకాలుగా నిదానం లేని వాళ్ళు అలాగే ఉంటారు. నిదానమే ప్రధానం అన్నారు. ధైర్యలక్ష్మి. ధైర్యలక్ష్మి ఉంటే అన్ని లక్ష్ములు అయ్యే వస్తాయి. ధైర్యలక్ష్మి, నేను బ్రహ్మాన్ని. ధైర్యలక్ష్మి వల్లనే కదా బ్రహ్మజ్ఞానంగా ఉండగలుగుతుంది. మరి ముందు సత్సంగానికి వచ్చినప్పుడు రోజు ఏమి వెళ్తారని అందరూ వాళ్ళే కదా. అబ్బా వీళ్ళు కాబట్టి ఇలా ఉంటున్నారు, అబ్బా మనం ఉండలేకపోతున్నాము, అయ్యో సత్సంగులు ఎంత బాగా ఉంటున్నారు, ఇంట్లో వాళ్ళని బట్టే కదా మన ఇల్లు బాగుంది అని ఎప్పటికైనా తెలుసుకుంటారు కదా. ఆఖరికైనా తెలుసుకుంటారా లేదా? మరి కష్టపడి వస్తున్నారా లేదా? తెలుసుకోరా? మన వల్ల ఎవరికి అపకారం లేదు కదా. ఇయ్యే సాంఖ్యయోగంలో నేను అప్పుడు చదివిన ఇయ్యే. లోకం వల్ల నేను జడను, నా వల్ల లోకం జడకూడదు అంటే ఉదారత్వంగా నేను బ్రహ్మంగా ఉంటాను. నాకు భయం అంతే. బ్రహ్మంగా ఉంటాను. ఇవే స్థిత ప్రజల లక్షణం. స్థిత ప్రజలు అంటే బ్రహ్మే కదా, బ్రహ్మంగా ఉంటాయి కదా. ఉన్నది నేనే, నేను తప్పలేదు అన్న భావంతో మీరు వింటున్నారు కాబట్టి పైకి అంటున్నాను. సత్సంగాలకి సత్సంగం లేనప్పుడు కూడా నేను లేనా? నా చిన్నప్పటి నుంచి ఏదైతే ఉందో ఇప్పుడంటే బయటకు బ్రహ్మం మాట్లాడుతుంది. నాకేం పని? అంతకుముందు నాలోనే వచ్చింది. అన్నీ ఆ బ్రహ్మే చేసుకుంటాం. మనకి ఎందుకండి ఎవరి గొడవలో మనకి ఎందుకు? ఆరెవరో మనమెవరో తెలియక పక్కన. కానీ మరి కరెక్ట్గా ఉండాలి కదా మన జీవన విధానం. చెప్పండి, కరెక్ట్గా ఉండాలా లేదా? మంచి మార్గంలో ఉండాలా లేదా? నిజంగా మరి ఒక చెడు తలంపు ఉంది అంటే ఆ సంస్కారం అధోగతి పాలు అయిపోతాయి. ఆ కుటుంబం అంతా ఎంత అనర్థం అయిపోతుంది. ఒక్కళ్ళ వలన కుటుంబానికే కదా చెడ్డ పేరు. వాళ్ళ తిండి, వాళ్ళ సుఖం, వాళ్ళు కట్టుకోవటం, వాళ్ళు కోసం బ్రతికితే కుటుంబానికి ఎంత అనర్థం. కుటుంబం అంటే మనం అందరం విశ్వంలో ఉన్నాం. మనం అందరం ఒకటే కుటుంబం. మన సత్సంగంలో ఎవరు బుద్ధితో లేకపోయినా మనసుతో ఉంటే మన సత్సంగానికే కదా చెడ్డ పేరు. అలాగే ఇంట్లో ఎవరున్నా చెడ్డ పేరే కదా. మన ఆఫీసుల్లో అవనండి, ప్రపంచంలో ఎక్కడైనా చెడ్డగా ఉన్న వాళ్ళతో చెడ్డ పేరే కదా.
చెడ్డ పేరేంటి? అంత అనర్థం పడాలి కదా మిగిలిన వాళ్ళు. ఒక చెడ్డ ఉంది అంటే వాళ్ళు చచ్చిపోయినా వాళ్ళ పేరు ఎక్కడన్నా మానుకుందా? ఊరికే పలానా పేరు అనగానే వాళ్ళు అంతేనమ్మా. ఎప్పుడైనా సుఖపెట్టారేంటి? సుఖపెట్టారేంటి? మేము వాళ్ళతో సుఖపడ్డామా అంటారు. అలా కాకుండా మనతో సుఖపడాలి. ప్రతి జీవి తానే కదా, తాను తప్ప రెండోది లేదు. వాళ్ళంటే మనకేం భయం అని కాదు, ఎందుకు వాళ్ళ నోట్లో నోరు పెట్టమని. అంతేగాని వాళ్ళే మనల్ని కొట్టేస్తారా పొడిచేస్తారా? ఎందుకు? వాళ్ళ వాక్కు దోషంతో వాళ్ళు ఉన్నారు. మనం కూడా మాట్లాడితే తప్పించుకున్నవాడు దండు. మనం కూడా అదే మాటలు మాట్లాడితే మనకు కూడా అదే. వాళ్ళు దేనికి గురవుతున్నారు? మరి అతల వెతల సుతల తలాతల మహాతల పాతాల్లో కాదు. భూలోకం, భూలోకం, సోలోకం, మహోలోకం, తపోలోకం, సత్యలోకం. మరి అధపతనానికి వెళ్ళిపోతాం. అందుగురించే వాక్కు దోషం లేకుండా ఉంటే, ఏదో మనం ఇలా బ్రహ్మంగా ఉంటే మనకు జన్మ ఉండదు. బ్రహ్మంగా లేని వాళ్ళు మంచిగా ఉన్నా కూడా అతలు వెతలు సుతల మహాతల అతలు వెతలు సుతల తలాతల మహాతల పాతాళ లోకానికి వెళ్ళకుండా భూలోకం, బోర్లోకం, సోర్లోకం, మహోలోకం, తప్పులోకం దీంట్లో ఉన్న మంచిదే కదా. వాక్కు దోషమే కదా. వాక్కు దోషం వల్లే కదా ఎవరైనా బ్రహ్మాలే కదా. ఒక వాక్కు దోషం వలన పాపం ఎంత అనర్థం ఉంది తెలియక. ఏదో ఈ ప్రపంచం నిజం అనుకుని ఈ ప్రపంచంలో ఓ ఓ ఓ ఓ ఓ అనుకునేవాళ్ళు అధపతనానికి. అర్థమైందా? మమ్మల్ని ఎంతోమంది ఎన్నో అంటారు, అన్నీ ఉండి మనం ఖర్చు పెట్టమని ఎన్నో అంటారు. ఖర్చు పెట్టబట్టి తింటలేదా, ఉండలేదా, ఇవన్నీ చేయించుకోవట్లేదా? అంటే ఎవరికి ఏం పెట్టేస్తాం? మన పిల్లలు మనం చూసుకోద్దా? మనం ఉండగా మంచిగా ఉంటున్నాం కదా, అందరితో సమిష్టిగా ఉంటున్నాం కదా, మన వల్ల ఎవరికి ఏ హాని లేదు కదా. మాటలు ఖర్చు పెట్టకుండా మనం ఉంటున్నాం. మాటలను ఖర్చు పెట్టుకుంటే ఖర్చే ఖర్చు, జన్మలే జన్మ. మాటను కనుక ఖర్చు పెట్టకుండా ఉంటే జన్మ. అమ్మా మన పుట్టుని మనం చెడగొట్టుకుంటామా? మన ఇంట్లో మన కుటుంబాన్ని మనం తగులెట్టుకుంటామా? ప్రతి స్త్రీ వల్లనే వాళ్ళ కుటుంబం బాగుంటుంది. ఎందువల్లనే మన ఓపుకుని బట్టి కదా మన కుటుంబం బాగుంది. మన సత్సంగంలో అందరి కుటుంబాలు బాగున్నాయంటే, మీకు ఏదైనా కోపం వస్తే నన్ను తిట్టినట్టే అని అనబట్టే కదా ఎవరో తిట్టడం మానేస్తున్నారు. అవునా కదా? మరి నన్ను తిట్టినట్టే కదా. మీరు ఎవరినన్నా తిట్టే నన్ను తిట్టినట్టే కదా. చెప్పండి, నన్ను తిట్టినట్టే కదా. ఎందుకంటే ఉన్నదంతా నేనే అంటున్నాను కదా. అంటే ఏంటి? నేనేంటే దేహంతో బ్రహ్మనే కదా. ఉన్నదంతా బ్రహ్మంగా ఉంటుంది. వాక్కు దోషం వస్తే ఏమైపోతాం? పాడైపోతాం. ఇప్పుడే ఉంది ఏ దేహంతో మనం వాళ్ళు ఎన్నన్నా వినేసుకోలేదు. తిరగెత్తి మధ్య మనం బ్రహ్మజ్ఞానానికి కుదరదు. వాళ్ళు అంటే అన్నారులే మనకు. మనం సత్సంగులమే, వాళ్ళు పాపం కాక అలా అంటారు. మనం సత్సంగులం. అర్థమైందా? విని వెళ్ళలేనట్టు, చూసి చూడలేనట్టు, మాట్లాడలేదు మనం అంటున్నాం. మరీ ఎక్కువ తిట్టతో ఒకసారి అదేంటరా అన్నాం అనుకో, చాలు, ఎదిరించక్కర్లేదు. ఏంటమ్మా అలా అంటున్నావు అనండి, చాలు. ఆ మాటను తిరగేకండి, ఇలా అనండి. వాడు పాపం మీరు ఎన్నన్నాని అంటలేదు కదమ్మా అనండి, చాలు. మీకు ఇటు పాపం రాదు,
ఇటు మరి జీవితంలో బతకాలి కదా. అదేంటారా ఎన్ని రకాలుగా అంటున్నారు మీరు అన్నానండి. ఎందుకు ఓపు పడుతున్నానమ్మా అనండి. తిరగేకండి. వాళ్ళు తిట్టిన మళ్ళీ తిరగేకండి, మన్నం చేయకండి. ఒక మంచి వాక్యంలో అనండి చాలు. అప్పుడు మనకే పాపం ఉండదు, వాళ్ళకే పశ్చాత్తాపం నిజమే. ఇన్ని తిట్టినా ఏమీ అంటలేదు కదా, వాళ్ళకే అంత తింగరోళ్ళు ఏం కాదు కదా. తెలివే అనుకుంటున్నారు మనల్ని తిట్టేవాళ్ళు అందరూ. వాళ్ళు తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకి అనేక జన్మలు వస్తాయి, పాపకోపంలో పడిపోతారు. ఎన్ని వికలాంగులుగా పుడతారు, అవయవ దోషం, అవయవాలు లేకుండా పుడతారు. ఊరికే తిట్టేసిన వాళ్ళకి ఏ జన్మలకు వెళ్తారంటే ఆ జన్మలకు వెళ్తారు. పాపం తెలియక, వాళ్ళకి తెలియక ఓహో ఓహో అనుకుంటున్నారు ఇప్పుడు ఉండి. అవునా? వాళ్ళే ఓ అనుకుంటున్నారు. ఓ ఆకి మనం ఇంకా ఓలా ఉంటాం. వాళ్ళందరికన్నా మనం అదృష్టవంతులు. మనం మనసు ఎంత ఉంది మనకి, వాళ్ళకి మనసు ఎంత ఎక్కడుంది? చంచలంగా ఉండి వాళ్ళ మనసు సుఖందా అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ. ఇప్పుడు మనం చెప్పుకునే కథ అంతా మొదలెట్టుకునేటికి అదే శ్లోకం వచ్చింది, అదే శ్లోకం. అది బ్రహ్మం, మాట్లాడించేది బ్రహ్మని అర్థమవుతుంది కదా. ఇలాగే ఉంది. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాచ బుద్ధయో వ్యవసాయినాం. ఓ అర్జున, ఈ నిష్కామ కర్మయోగం నందు నిత్యాత్మకమైన బుద్ధి ఒకటి ఏముంది. మానవ జన్మకు వచ్చాం, మనం బుద్ధితో ప్రవర్తించడం, వివేకవంతులం. అవివేకులం కాదు మనం, నాశరహితం, బ్రహ్మాలం. మనో నిశ్చలత మనకు, భావోద్వేగాలు మనకు ఉండవు, పరమాత్మ స్వరూపం మనం ఎవరో. కానీ భోగాసక్తులైన వివేకహీనులు బుద్ధులు పాపం రకరకాలుగా ఉంటాయా లేదా, ప్రతి కుటుంబంలోనే ఉన్నాయా లేదా? ఆడే చూసుకోండి. ఈ శ్లోకం పరమాత్మ మనకు చెప్పాడు. బుద్ధులు చంచలమై వాళ్ళకి పాపం ఒక దారి తెన్ను లేక కోరికల వెంట నలువైపులా పరుగులు తీస్తాం. పరుగెత్తాను జన్మలు పరుగులు. పరుగెత్తడం అంటే ఏంటి? జన్మలు తెచ్చుకుంటాం. పరుగులు తీర్చు అనంతములుగా ఉంది. అవునా కదా? మిమ్మల్ని ఎవరేమన్నా ఇలా మాట్లాడు, మరీ బస్సు కొట్టొద్దు అనలేదు కదా నారదుగా పాము. ఏంటరా అంటే మీరు అంటే ఊరుకుంటున్నాం కదా అని ఆ అన్నమాట అనొద్దు. ఇలా అన్నాం అనుకోండి, మీరు అంటేనే నేను ఊరుకుంటున్నాం కదా అని మీరే తెచ్చిపోతున్నారు. మీరే, మనం ఏం చేస్తాం? వాళ్ళ మనసు అలా మనం తిట్టేయాలని ఉంది, వాళ్ళకి తిట్టేస్తారు. మనకెందుకు? మనం చూస్తే వాళ్ళకి శత్రువులా అనిపిస్తుంది. మనకెందుకు? మనం తప్ప మిగిలిన వాళ్ళు అంటే ఇష్టం ఉంటుంది. ఎందుకంటే మనం బ్రహ్మంగా ఉంటున్నాం కదా, ఎవరిని ఏమీ అంటలేదు కదా. అందు గురించి మనం తింగరోళ్ళు అనుకుంటారు. కానీ మనం తెలివైన వాళ్ళు, మన దారి బ్రహ్మం. మనం తెలివైన వాళ్ళు, వాళ్ళే తింగరోళ్ళు. తెలియక పాపం అలా. అవునా? దాని అర్థం ఇంతే కదా. అనుభవవాక్యం చెప్పుకోవాలి. శ్లోకం చదివేసుకుని అనుభవవాక్యం చెప్పుకుంటేనే అర్థం జరుగుతుంది. శ్లోకాలు ఊరికే చదివేస్తారు. మొన్న ఆయన బ్రహ్మం మాట్లాడేస్తుందంటే వీర్రాజు గారిది, అది నాకు కావాలి, ఎంత బాగున్నాయంటే రాయి అందరికీ చెప్పాలి. ఆ ఫోన్లో ఏం చెప్తాను నాకు రాయి చూడు. అమ్మా నాకే ఆశ్చర్యం చెప్తుంది. నేను అన్నాను, ఇప్పటి వరకు మీరు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు, ఎంత బాగానో రాస్తూ వచ్చారా, అవి నాకు ఇవ్వరా అన్నా. అంటే నవ్వి నేనే ఇన్ని నవ్వుకుంటున్నానమ్మా, బ్రహ్మ ఎలా మాట్లాడేస్తుంది చూడండి. ఇలా పెట్టి చదువుతుంటే దీంట్లో ఉందనుకున్నాను నేను. ఆయన ఊరికే వచ్చేస్తుందంట వారి దాటిగా. పరమాత్మ అంటే బ్రహ్మే చెప్పిందా లేదా, దాన్ని మనం మళ్ళీ చదువు.
పరమాత్మే అంత. మనలో దీపం ఉందా లేదా, జ్యోతి ఉందా లేదా? మనం నిర్దోలమానం ఏమని పడతారు? నీలోనే జ్యోతి ఉందో చూడు అంటారా లేదా? నీలోనే జ్యోతి ఉందో చూడు అంటారా లేదా? నిర్దోలమామదే అమ్మా పుష్ప మడి పెట్టమని పుష్ప ఆ పాట, నీలోనే జ్యోతి ఉందో చూడు అని పెట్టమని. మనలోనే జ్యోతి ఉంది కదా, మామ ఎప్పుడు అది పాడతారు. మనలోనే ఉంది. ఆరని దీపం ఉంది నీలో. ఆరని దీపం ఉందా లేదా నీ లోపల? రాంబాబు స్వామి గారు అందరూ పాడి వాళ్ళు బాగా పాడతారు. అది ఎవరు మన కాజీపాలెం గోపాలం గారు ఆరు బాగా పాడతారు. మనకు ఊరికే భావార్థం కోసం ఇది తీసింది. మనకు కావాల్సిన భావార్థం మనకు అంతలా రాదు వస్తుంది. ఆరని దీపముంది నీ లోపల, మారని తత్వముంది అదే నీకు కాపలా. ఏదో మనకు రాపైనా ఏదో రకం. ఆరని దీపముంది నీ లోపల, ఆరని దీపముంది నీ లోపల, మారని తత్వముంది అదే నీకు కాపలా. మారని తత్వమే కదా, పరమాత్మ తత్వం ఉందా లేదా మనకి? ఉందా లేదా? అక్కడ తీసుకుందా పెట్టులో. పర్వాలేదు అన్నా, ఉన్నాయి కదా పిల్లోడు తెచ్చు. పర్వాలేదు, పెద్దోళ్ళ ఇంకా మీరు ఇలా రాగలుగుతున్నారు, ఇంతకన్నా ఏంటి అదృష్టవంతురా. ఆరని దీపముంది నీ లోపల, నీ లోపల ఏముంది? ఆరని దీపం. మారని తత్వముంది అదే నీకు కాపలా. అవునా? కాపలా ఉందా లేదు? చేరుకున యత్నించు మరణం వచ్చే లోపుగా. ప్రయత్నం చేయి పరమాత్మ మిగలటానికి. చేరువయి దర్శించు బూడిదయ్యే లోపుగా. బూడిదయ్యే లోపుగా అలా హాయిగా ఉంటున్నాయి కదా, అందరూ బాగున్నారు. చేరువై దర్శించు బూడిదయ్యే లోపుగా. ఒక్కొక్కళ్ళు వస్తే ఒక ఊరిలో ఉన్న సత్సంగులు అడిగినట్లు. అర్థమైందా? అంటే మనం అందరం బ్రహ్మ సత్సంగులం కాబట్టి బ్రహ్మంగా ఎంజాయ్గా ఉంది. మనలో దీపం ఉందని నాకు తెలుసు. శ్రీరామచంద్రమూర్తి గారు భార్య చెప్పలేదా మనకి? రత్నకుమార్ చెప్పారా లేదా? అమ్మ అందరూ సత్సంగులు అందరూ జ్యోతుల్లా ఉన్నారమ్మా, దేహాలు కనిపించట్లేదమ్మా అని చెప్పి. నిజంగా ఆవిడ అలాగే వెళ్ళిపోయింది, జ్యోతిలాగే వెళ్ళిపోయింది. అలా మహానుభావులు ఆఖరి జన్మని అలాగ జాతకంలో చెప్పిన దానికి ఇక్కడికి రావటం, కరెక్ట్గా స్త్రీమూర్తి అని చెప్పారంటే ఎవరా అనుకున్నారు. ఇక్కడికి రావటం, ఆఖరి బ్రహ్మం జ్ఞానం తెలుసుకోవటం అయిపోయింది. ఎవరు అలాగా జరుగుతున్నాయా లేదా? ప్రతి ఒక్కరికే జరుగుతున్నాయా లేదా? మనకు ఆత్మగీతం ఉంటాయంట. ఆత్మతత్వం కదా మనది. బ్రహ్మన్నా ఆత్మన్నా ఒకటి కదా. సత్సంగం అందరికీ ఆత్మగీత ఉంటుంది అన్నమాట. ఎవరు అన్నారే అంటే అప్పుడు నేను అన్నాను, మా సత్సంగంలో అందరికీ ఉంటుంది. సత్సంగంలో అందరికీ ఉంటుంది కదా, మరి బ్రహ్మంగా ఉంటామంటే ఆత్మగా ఉంటారమ్మా అని చెప్పారు. ఆరని దీపముంది నీ లోపల. నీ లోపల ఉందా లేదా ఆరని దీపం? మారని తత్వం ఉంది అదే నీకు కాపలా. మనస్సు రానివ్వకుండా నేను అయి ఉన్నాను, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమస్మి. ఇవన్నీ మరి సత్సంగానికి వచ్చాక చెబుతున్నాయా లేదా? ఇంట్లో ఆ భాష పోయి ఈ భాషలో ఉన్నామా లేదా మనం? చెప్పండి. ఇంట్లో భాష కూడా ఉందా? అది రోజు ఉండేదే కదా, మామూలే కదా, తింటూ ఉంటాం, వండుకోవటం ఇవన్నీ. మనం ఇవన్నీ మన హృదయంలో ఉండే కదా ఎంత హ్యాపీగా ఉంటున్నాం.
నేను అయి ఉన్నానంట, నేను అయి ఉన్నానంట, అలా ఉండట్లే. అంతే కదా, అలా ఉండట్లే కదా, అయి ఉన్నామని తెలుస్తుంది. ఉన్నది నేనేనంట, ఉన్నది నేనేనంట, నేను తప్ప రెండోది లేదంట, నేను తప్ప రెండోది లేదంట, అలా ఉండట్లే. నేను తప్ప రెండోది లేదంటే దీపం ఉంది మనలోని, జ్యోతి ఉందా లేదా? ఇది ఆరిపోని జ్యోతి. ఒత్తి నూనె అయిపోతే ఆరిపోయే జ్యోతి కాదు, మనలో జ్యోతి ఉంది కాబట్టి చక్కగా ఇంట్లో మరి దేవుడి గుట్లో వెలిగించుకుంటున్నాం. కరెంట్లు వచ్చాకైనా ఇలా దండం పెట్టుకుంటున్నాం లేదా, లైట్ వేసుకుని దండం పెట్టుకున్నాం లేదా సాయంత్రం 6ంటికి. ఈ జ్యోతి ఆ జ్యోతి, అందులో ఉన్న జ్యోతి అంతలో ఉన్న జ్యోతి స్వరూపం, ఇదంతా జ్యోతి స్వరూపే. మరి నాకు చెప్పాను కదా, వీళ్ళు అదొక ఇలా ఉంది, అంతా వ్యాపించి ఉందని చెప్పాను లేదా, ఆ కాంతితో ఉందని చెప్పాను లేదా. నాకు చెప్పడం రాపోయినా ఏదో అలా నాకు తెలియబడ్డుందా లేదా, స్వామి శివానంద్ గారి ఫోటోలో. ఆరని దీపముంది నీ లోపల, మారని తత్వముంది అదే నీకు కాపల, చేరుకున్న యత్నించు మరణం వచ్చే లోపుగా, చేరుకునే యత్నించు మరణం వచ్చే లోపుగా, చేరువై దర్శించు బూడిదయ్యే లోపుగా, చేరువై దర్శించు బూడిదయ్యే లోపుగా. బ్రహ్మ ఎలా రాయించిందో చూడండి, చేరువులోనే ఉందా లేదా, ప్రయత్నం చేయాలా లేదా. మనకు 24 గంటలో ఆయుర్దాయం అయిపోతుందా లేదు, మనసులో కరిగిపోతుందా లేదా. చేరుకును యత్నించు మరణం వచ్చే లోపుగా, 24 గంటలో మన ఆయుర్దాయం క్షీణం అవుతుందా లేదా, పరమాత్మ ఉంటున్నామా లేదా. చేరువై దర్శించు బూడిదయ్యే లోపుగా, ఎప్పుడు బూడిదైనా హ్యాపీ, ఎందుకంటే మనలో ఉందని తెలుస్తుంది. ఉపనిషత్తు సమీపంలో ఉందనే కదా, పరమాత్మే మనలో ఉన్నాడని తెలుస్తుంది. సదా ఎల్లవేళ్ళ ఉన్నాడని, సదా 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 బ్రహ్మాన్నే సదా సదా అంటాను. ఎల్లవేళ్ళ ఉండేవాడిని, సదా సదా సదా. ఎల్లవేళ్ళ ఉన్నాడా లేదా ఇది, మన లోపల అందరిలో అంతటా వ్యాపించి ఉన్నాడు. బూడిదయ్యే లోపలే ఉంది 24 గంటలు. ఏ క్షణాన్ని మనం క్షీణించినా మనం ఎంజాయ్గానే ఉంటాం. అమ్మా ఎప్పుడో అని బతుకున్నాళ్ళు పరమాత్మ మిగులుదాం అంతే, ఆఖరి శ్వాస వరకుని. ఏ శ్వాస ఆఖరి శ్వాస అవుతుందో మనకు తెలియదు, అంతే. ప్రతి సెకండ్ ఆఖరి శ్వాసే. నేను నీళ్ళు ఉంటాను అనుకున్నానా, అమ్మో అలా ధ్యానాలు చేసేసుకోవాలి. మళ్ళీ దేహం పట్టుండగానే చేసేసుకోవాలి. అలా అనుకుంటానే 68 ఏళ్ళు వచ్చేసి, అమ్మో 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 వీటికి అనుకోవాలి. నేను బాగుండాలి, నేను బాగుండాలి, నేను బాగుండాలి, నేను బాగుండాలి. బాగుండాలి అని అర్థం నేను అసలు నేను ఎలాగా బాగుంటుంది. దీన్ని బాగుండాలో అని రసం చెప్తే అసలు నేను గుర్తులో నేను బాగుండాలి. అవునా, దీన్నే కదా అనేది. నా వాళ్ళు బాగుండాలి, దీని గొడవే కదా. నేను నాదని ఏదైనా ఉందా మన లోపల ఉన్న బ్రహ్మానికి? లేదు కదా, అందరం ఒక్కటండి. అమ్మా మనం అందరూ ఇలా మాట్లాడుకుంటా కలిసి పూజ చేసుకుంటే ఎంత హుషారుగా ఉంటుందరా. ఇంట్లో వాళ్ళు ఎలాగ చదువులు ఉద్యోగాలు అవన్నీ మనకే వాళ్ళకి కనెక్షన్ ఉండలేదు ఎక్కువ. మనం బ్రహ్మస్వరూపంగా కనెక్షన్ అంతా మనం బ్రహ్మంగానే ఉంటున్నాం. అవునా కదా, ఎడినేస్తున్నారు, మళ్ళీ హెచ్ఓన్ న్యూస్ పెట్టేసుకున్నారు, మళ్ళీ మీ తత్వంలో మీరు ఇంట్లో వాళ్ళకి వండి పెడుతున్నామే కానీ ఎక్కువ మమేకం అవ్వట్లేదు కదా.
ఇంకా చెప్పినా వింటలేదు. పూర్వం చెబితే నువ్వు ఇంకా వింటలేదు అని వదిలేసి మనం మాత్రం చేరుకొన యత్నించు మరణం వచ్చే లోపుగా, చేరువై దర్శించు బూడిదయ్యే లోపుగా. అర్థమైందా? మనిషి జన్మ వచ్చింది ఎందుకో తెలుసుకో. మనిషి జన్మ ఎందుకు వచ్చింది? మహిషిగా ప్రవర్తించకు అంటే ఎద్దులా అంట. చూడండి, ఎద్దులా మొద్దులా ఉండకుండా తినటం, ఆ బరువు మోయటం, సంసారం ఇంతే కదా పాపం మనసుతో. అవునా? అలా తినేసి అలా కూర్చుని నెవరేస్తాం. మనం ఎలా ఉండాలి? పరమాత్మని ఎవరు? మన గురించి మనమే చూసుకుంటాం. మన గురించి అంటే ఏంటి? పరమాత్మ మిగలటం. మామూలుగా ఇంట్లో అందరితోటి బాగానే ఉంటాం, అందరి గురించి చూస్తాం. మన గురించి అంటే మనం పరమాత్మ మిగులుతున్నాం. మన లోపల భావన అంతా ఏంటి? నేను బ్రహ్మాన్ని, ఈ దేహం నేను కాదు అన్న భావనే కదా. ఆ భావంతో అలా మిగలాలి. మనిషి జన్మ వచ్చింది ఎందుకో తెలుసుకో, మనిషిలా ప్రవర్తించకు. వాళ్ళు సాగదీసి పాడతారులే, మనకు కావాల్సింది అర్థం. ఈ దేహమే, ఈ దేహం పోతే ఏ దేహం వచ్చును, ఈ దేహమే పోతే ఈ దేహమే ఈ దేహమే పోతే ఏ దేహము వచ్చును, ఈ దేహమే పోతే ఏ దేహం వచ్చును. అవునా? దేహం పోతే ఏ దేహం వస్తుందో ఏం తెలుస్తుంది? ఉండగానే దేహం రాకుండా చేసుకో, మరుజన్మ లేకుండా చేసుకో. ఉన్నదంతా నేనే నేనే నేను నేను తప్పరండు. 1 గంట చూద్దాం అనుకుంటే 5 నిమిషాలకు 10 అయింది అంటే అప్పుడే గంట అయింది. ఒక్క శ్లోకమే కదా చెప్పుకుంటా. ఇలా కూర్చోండి, నేనే చెప్తున్నా. ఈ దేహమే పోతే ఏ దేహం వచ్చును, ఏ దేహం వస్తుందో. ఉన్న దేహాన్ని చక్కగా సర్దిద్దుకో. ఈ దేహంతో కదా దేహం తెలుసుకున్నాం, పరమాత్మగా మిగులుతున్నాం లేదా? ప్రాణమే పోయాక ఎంత ఏడ్చినా, ప్రాణం పోయాక ఎంత ఏడుతున్నా, అమ్మ అందరినీ గౌరవించి హాయిగా చూద్దామని ఎందుకు చూస్తున్నాను. ఎవరి ప్రాణాలు ఏ టైంలో పోయినా మన ప్రాణం ఉండగా అందరినీ గౌరవిద్దాం. అవునా? ఎవరినైనా ఒకేలా చూస్తానా లేదా చెప్పండి? ప్రాణమే పోయాక ఎంత ఏడ్చినా, ఏడితే నీకే నీరసం. ఆ గుణాలు తలంపులో పెట్టుకుంటాం. మనకెందుకు? మనం మాత్రం పోవా? ఎవరైనా పోయి దేహాలే. ఇది మట్టి ముద్ద, మళ్ళీ ఆ మట్టిలో వస్తువులా వచ్చింది దేహంగా, మళ్ళీ కలిసిపోతుంది. అప్పు తెచ్చుకున్నాం పంచభూతాల నుంచి, అప్పు తెచ్చాలి కదా, అయిపోతుంది. అది గొప్ప ఏంటి? దేహం మలమూత్రాలు అన్నీ దీంట్లోనే ఉన్నాయి కదా. బయటకు వేసి వచ్చింది ఎంత కంపు, లోపల పెట్టి అది తోలు పెట్టి ఈ బొమ్మలాటలా ఆడించున్నాడు. చేసుకున్న కర్మరాత మారునా, చేసుకున్న కర్మరాత మారునా. చేసేసి ఇప్పుడు కాదు అంటే కుదురుతున్నాం. అంతకుముందు తెలియనప్పుడు చేసి ఇప్పుడు ఎలా ఉండాలి? చేయకూడదు. ఇప్పుడు చేస్తే మళ్ళీ జన్మే కదా. చేసుకున్న కర్మరాత మారునా, యమదూతలు జాలిపడి వీడునా. వాళ్ళ అబ్బాయి సాయిపాడు, యముడు వస్తేని ఇంకా అస్తమానం అదే పాట పాడించుకున్నాడు. యముడు రాకుండానే జాగ్రత్త పడమని పాట పాడాడు. వీళ్ళే కూర్చుని వీళ్ళే పాడారు. ఆ తల్లి మరి పిల్లోనంతలాగా చూసి మన
కోమటిరెడ్డి లక్ష్మి గారు లేరా, అలా మనవాడు మరి ప్రతీది బ్రహ్మంగా, బ్రహ్మే పుట్టాడు, అంతా బ్రహ్మం మాట. అమ్మ బ్రహ్మంగా పుట్టిన వాళ్ళు ఇప్పుడు పుట్టిన పిల్లలందరూ బ్రహ్మయుగానికే నాంది. మన బ్రహ్మాలందరూ కూడా ఎంత బాగుంటున్నారు. చేసుకున్న కర్మరాత మారున, ప్రాణమే పోయాక ఎంత ఏడ్చినా, చేసుకున్న కర్మరాత మారున, యమదూతలు జాలిపడి వీడునా, యమదూతలు జాలిపడి వీడునా, అందుకనే మనోనేత్రం తెరవగా, నీవు ఆత్మని తెలుసుకోరా, ఆరని దీపముంది నీ లోపల, మారని తత్వముంది అదే నీకు కాపల, చేరుకున్న యత్నించు మరణం వచ్చే లోపుగా. అది పాడే వరకునే మా పాట నలభదు. నేను పాట కాదు, పద్యం కాదు, వాక్యం కాదు, అలా జరిపించున్నాడు, మాట్లాడుతున్నాడు, నాకేం సంబంధం. అది పాడాక ఆ పాటలేమో బట్టి పెట్టండి, ఇది భావార్థాలు తెలుసుకోండి, అప్పుడు ఎలాగ వాళ్ళతో పాటు పాడేచ్చు, ఎలాగ రాంబాబు స్వామి గారు అవి పాడేస్తారు. అంతవరకు మన ట్రైల్ అనమాట. మరి ఎంత బాగుందరా. మనిషి జన్మ వచ్చింది ఎందుకో తెలుసుకో, మనిషిలా ప్రవర్తించకు, ఈ దేహమే పోతే ఏ దేహం వచ్చును, ఈ దేహమే పోతే ఏ దేహం వచ్చును, ప్రాణమే పోయాక ఎంతగా ఏడ్చిన, చేసుకున్న కర్మరాత మారునా, చేసుకున్న కర్మరాత మారునా, యమదూతలు జాలిపడి వీడునా, యమదూతలు జాలిపడి వీడునా. ఇప్పుడు సీరియల్ కావాల్సి వచ్చిందా, మాట్లాడితే సీరియల్. అసలు ఏంటి ఆ ఆసక్తి, వాటిలో ఏముంది? దుష్టబుద్ధులు తప్పించి మంచిగా ఒక్కళ్ళు ఉంటారు, సంసారం ఇదేరంటున్నారు, రైటే. ఆ మంచి గుణం నీలో ఉంచుకో, ఆ దుష్టబుద్ధులను స్మరణ చేయకు. అలా ఉంటేనే అయ్యో ఇలా ఎదిరించేస్తాను మనసు. ఎడోళ్ళకి అలాంటి మనసు వచ్చింది. మంచి చూడండి, మంచి మాట్లాడండి, మంచిని ప్రేమించండి, పరమాత్మగా మిగలండి, హాయిగా భజన చేసుకోండి, పాట పాడుకోండి, మీ పని అయ్యాక హాయిగా సంకీర్తన చేసుకోండి, ఒక పాటను పట్టుకుని అదే పదే పదే పాడుకోండి, పరమాత్మగా మిగలండి. అవునా? దేవుడి పాటలు ఎన్ని లేవు మనకి, ఏదో పాట పాడుకోవచ్చు కదా, మన టైం పాస్. యమదూతలు మనిషి జన్మ వచ్చింది ఎందుకో తెలుసుకో, మనిషిలా ప్రవర్తించకు, ఈ దేహమే పోతే ఏ దేహం వచ్చును, ప్రాణమే పోయాక ఎంతగా ఏడ్చిన, చేసుకున్న కర్మరాత మారునా, చేసుకున్న కర్మరాత మారునా, చేసుకున్న కర్మరాత మారునా. ఇంకా మళ్ళీ మనం చేసుకోకుండా ఉంటుంది కర్మరాత, మళ్ళీ మారు, మళ్ళీ పుట్టం కదా. ఇప్పుడు మళ్ళీ పుట్టకుండా చేసుకుంటాం, ఇంకా కర్మ లేదు, రాతలు. అవునా? మనందరూ జీవన్ముక్తులా కాదా? చేసుకున్న కర్మరాత మారునా, యమదూతలు జాలిపడి వీడునా, యమదూతలు జాలిపడి వీడునా. మన పుణ్యం ఉంటే విష్ణుదూతలు, లేకపోతే యమదూతలు. మనకి ఈ దూతలు ఆ దూతలు కాదు, బ్రహ్మం బ్రహ్మంగా మిగిలేచ్చు. అందుకనే మనోనేత్రం తెరవరా. పుణ్యం పాపం ఉంటే వాళ్ళిద్దరూ వస్తారు, మన పుణ్యం లేదు పాపం లేదు, బ్రహ్మార్పణం, మన జీవితం అంతా బ్రహ్మార్పణం, హాయిగా బ్రహ్మం బ్రహ్మంగా పంచభూతాలు పంచభూతాలు. అందుకనే మనోనేత్రం తెరవరా, నీ మనసు, మనోనేత్రం నీ మనసు, పరమాత్మని నిలబెట్టుకో. మూడో నేత్రం తెరువు, అంటే పరమాత్మ తత్వంతో మిగులు.
నీవు ఆత్మవని తెలుసుకోరా, నీవు ఆత్మవని తెలుసుకోరా. మనిషి జన్మ వచ్చింది ఎందుకో తెలుసుకో, మనిషిలా ప్రవర్తించకు. ఈ దేహమే పోతే ఏ దేహం వచ్చును, ప్రాణమే పోయేక ఎంతగా ఏడ్చును. ఉన్ననాళ్ళు అందరినీ హాయిగా చూద్దాం, విని వెళ్ళనట్టు అందాం, చూసి చూడలేనట్టు చూద్దాం, చూసి చూడలేనట్టు చూద్దాం, విని వెళ్ళనట్టు విందాం, మాట్లాడలేనట్టు మాట్లాడదాం. మమేకం అవ్వకుండా రా, మనం అందరం పరమాత్మ స్వరూపం రా, ఉన్నది మనమేనమ్మా. ప్రాణమే పోయాక ఎంతగా ఏడ్చిన, చేసుకున్న కర్మరాత మారున, యమదూతలు జాలిపడి వీడునా. అందుకనే మనోనేత్రం తెరవరా, నీవు ఆత్మని తెలుసుకోరా. బాల్యంలో ఏమీ తెలియదు, బాల్యంలో ఏమీ తెలియదు, తెలియదు కదంటా. బాల్యంలో ఏమీ తెలియదు. మరి ఆ ప్రహ్లాదుకి అప్పుడే తెలిసింది కాబట్టి ఆడ బాల్యం ఉందా, నారాయణ 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 అంటారు. బ్రహ్మం తెలియపోయినా నారాయణ అనుకోవచ్చు కదంటారా. అంత బ్రహ్మజ్ఞానం తెలియలేదు అనుకోండి, నారాయణ నామం అనుకోవచ్చు కదా, శివనామం అనుకోవచ్చు కదా, అమ్మవారు శ్రీ మాత్రే నమః అనుకోవచ్చు కదా. ఏదో నామం, 3 నామాలు ఉన్నాయి కదా, బ్రహ్మానికే కదా ఇన్ని నామాలు ఉన్నాయి, ఏదో నామం చేసుకోవచ్చు కదా. చెప్పండి. మనము ఇప్పుడు మాఘమాసం తిరుపావే పెట్టుకున్నాను రామకృష్ణ, దాన్నే మన్నం చేసుకుంటారు. ఇంటే చాలు, మనకు అలా పాఠం రాదు కదా, విందాం. మరి గోదాదేవి నిన్న ఇవాళ నిన్న నుంచి మొదలుతారు. మరి చెప్పండి. శ్రీరంగనాథుడు మరి కథ అందరికీ తెలుసు. మరి చెప్పండి. అలా మంచిని చేద్దాం, చూద్దాం, మాట్లాడదాం. ఓం నమో నారాయణ, ఓం నమశివాయ, ఓమో నమః పెట్టి మధ్యలోని ఓం శ్రీ మాత్రే నమః. ఏ మంత్రానికైనా ఓము నమః. ఇప్పుడు అదిగో ఖాళీగా ఉన్నాం అనుకోండి, పర్లేదు అనుకోండి, విష్ణు సహస్రం చదువుకోవట్లేదా? ఖాళీగా ఉంటే లలితా సహస్రం చదువుకోమా? ఎందుకో అర్థమాన అందరగోడంలోనే ఏదో రకంగా అదేనా నయం కదా. మన మనస్సు పరమాత్మ ఎందు లీనమవుతుంది. ఏ ఆకారమైనా మనం బ్రహ్మంగా ఉండి పూజ చేసుకుంటాం, శాస్త్రం చదువుకుంటున్నాం, ఏదో రకంగా భగవంతుని ధ్యాసలో ఉంటమే కదా. ఊసిపోని కౌర్లు వాటి వల్ల జన్మలు వస్తాయి అని తెలుసుకున్నాం కదా. ఏ లలితా శాస్త్రం పైనుంచి కింద వరకు చదువుకుంటే రోజంతా నాకు బోల్డ్ కాలక్షేపం అయ్యింది. అప్పుడు మీరు లేరు కదా, సత్సంగం లేదు కదా. అలా ధ్యానం చేసుకుంటా బ్రహ్మంగా ఉంటా ఆ పుస్తకం పైనుంచి కింద వరకు మొత్తం పుస్తకం అంతా చదివేస్తాం. చిన్నప్పుడు కూడా పూజా విధానం నోట్స్ ఉంది, చిన్న నోట్స్. ఆ నోట్స్ అంతా చదివేస్తాం. శ్లోకాలు అన్నీ భూదేవియే కాదు, తులసమ్మయ్యే కాదు, పువ్వులు కోసేటప్పుడే కాదు, దీపం వెలిగించేటప్పుడే కాదు, పొయ్యి వెలిగించినప్పుడే కాదు, అన్నీ శ్లోకాలు ఎవరికో ఇచ్చాను, ఎక్కడున్నాయో నాకు తెలియదు. అంతా నోట్స్ అంతా చదివేస్తాం. దండకాలు, చాలీసాలు, మరి ఇవన్నీ మనకు సత్కాలక్షేపాన్ని రోజులు వేస్ట్ అవ్వలేదు. పరమాత్మగా మిగలటానికి అవన్నీ మార్గాలే కదా. గమ్యం చేరేమా లేదా, చేస్తున్నారా లేదా, అందరూ మనలోనే ఉన్న పరమాత్మను తెలుసుకున్నానా లేదా. ఆ చిన్నప్పటి నుంచి తెలుస్తుంది కాబట్టి హాయిగా తత్వంతో ఏ చేసినా. చిన్నప్పుడేమో కృష్ణార్పితం అన్నారు, స్వరత ఓ కీడు ఓ మేలే కృష్ణార్పితం అన్నారు. అయితే నీ బ్రహ్మార్పితం, నేనే బ్రహ్మనని తెలిసింది కదా, అప్పటి నుంచి బ్రహ్మార్పితం. చూడండి, మళ్ళీ అది అవతారం లెక్కలోకి వచ్చినాను. బ్రహ్మార్పణం, బ్రహ్మార్పణం, అర్పణం, బ్రహ్మార్పణం
అంట మొదలెట్టుకున్నాను చిన్నప్పుడు. మరి ఇయ్యే కదా మీకు నేర్పిది. నేను చేసే మీకు నేర్పుతున్నాను. కొత్తగా నాకేం వచ్చు. అన్ని వందల పుస్తకాలు ఏమి చదివలేదు. అర్థమైందా? అనుభవమే మీకు చెప్పింది. బాల్యంలో ఏమీ తెలియదు, బాల్యంలో ఏమీ తెలియదు, వృద్ధాప్యంలో నడకయే కుదరదు, వృద్ధాప్యంలో నడకయే కుదరదు. అందుగురించే నేను బాల్యంలో ఏమీ తెలియదు అని తెలుసుకుని పరమాత్మ మిగిలేనా లేదా? ఆ రోజు నుంచి బాల్యం, యవ్వనం, వార్ధక్యం, కౌమారం ఏ దశలో అయినా బ్రహ్మమే, మార్పు చెందినవాడు ఉన్నాడని తెలుసుకుని దేహానికే కదా మార్పు, లోపల ఉన్న దేహికి ఏమి మార్పు లేదు కదా, ఉన్నదంతా నేనే కదా, నేను తప్ప రెండవది లేదు కదా అని ఎంత ఎంజాయ్గా ఆనందించేలాగా ఉన్నాను. నవ్వుతా నవ్వుతా మనసా ఎదిది పాపం తింగరదే, మనస్సు తింగరదే. తెలివైందేంటి? పరమాత్మే నేను. మనం తెలివైనోడు. ఆ మనసు చెప్పినట్టు అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు, అది కొనుక్కో ఇది కొనుక్కో అంటుంది. ఇంకా రూపాయలు వచ్చిన రూపాయలు ఖర్చు పెట్టే వరకు స్థిమితం వస్తుంది. అది లక్ష్మీదేవి ఉంటుందా? అలా ఖర్చు పెట్టేస్తే లక్ష్మీదేవి ఉంటుందా? చెప్పండి. పరమాత్మ మనకిచ్చిన దాన్ని చక్కగా మంచిగా ఉపయోగించుకుంటున్నాం, మంచి భావంతో ఉంటుంది. చాలదా మనకి జీవితం? మరి నాకు ఈ వరం ఇచ్చిందా లేదా? ఆ బ్రహ్మం ఇచ్చిన దానికి బ్రహ్మంగా చేయించుకుంటుందా లేదా? నాకు ఈ అదృష్టం చాలు, ఉండగానే ఎంజాయ్గా ఉండగలుగుతుంది. మరి ఎంత ఆనందం ఉంటుంది. బ్రహ్మమే అన్ని. మన అనుకున్నమ్మ ఎన్ని చెప్తున్నారు శ్రీను గారు, ఇవన్నీ మరి ఆరే కదా చెప్తున్నారు. అలా ఎవరికి ఎంతలో ఉంటే అంతలోనే ఆ పని చేసుకుంటున్నారు. మన సత్సంగులందరం తెలియబడ్డంది. ఎలా తెలియబడ్డంది? యమదూతలు జాలిపడి వీడునా అని తెలిసింది మనకి. చేసుకున్న కర్మరాత మారునా? మారుతుందా? బ్రహ్మార్పితం, బ్రహ్మార్పణం. ఏ పనైనా బ్రహ్మార్పణం. బాల్యంలో ఏమీ తెలియదు, వృద్ధాప్యంలో నడకయే కుదరదు. ఒక్క అడుగు వేయటానికి పెద్ద కష్టం. పరుగులెత్తి మనుషులు మనం చిన్నప్పటి నుంచి పరుగెత్తినట్టే కదా. చిన్నప్పుడు బాల్యంలో పరిగెత్తాం లేదా? ఒక్క అడుగు వేయాలంటే వేయగలరా? మంచం మీద ఉన్నాడు పాపం, ఆయన లెగదీసి కూర్చోబెట్టి ఇద్దరు మనుషులు పట్టు. బాల్యంలో ఏమీ తెలియదు, తెలవదు, వృద్ధాప్యంలో నడకయే కుదరదు. రచయిత్రు గారు కాబట్టి భలే రాస్తుంది. ఈ మధ్యలోని యవ్వనంలో ఊగిపోదు, మధ్యలోని యవ్వనంతో ఊగిపోదు, ఈ మధ్యలోని యవ్వనంతో ఊగిపోదు. అమ్మ బాల్యమైనా, యవ్వనమైనా, వార్ధక్యమైనా, కౌమారమైనా, ఏ దశలైనా సరే బ్రహ్మంగా ఉండేవాడు ఎప్పుడు ఒక్కలా ఉంటారు. బ్రహ్మజ్ఞానం లేని వాళ్ళు అలాగా ఆడకే ఈ పాట మనకు కాదు. కానీ ఈ పాట పాడితేనే కదా అందరికీ తెలుస్తుంది. ఎప్పుడైనా మనసు వచ్చింది అందరని, అవునా? ఈ మధ్యలోని యవ్వనంతో ఊగిపోదు, ఈ రూపురేఖలే శాశ్వతమని భావించు. శ్మశానంలో మొత్తం ముక్కు లేదు, మూతు లేదు, కళ్ళు లేవు, అన్నీ ఆ కట్లో కట్టే కాలిపో. వీటిలోనే అగ్ని ఉంది కాబట్టి కాలిపోతుంది. అగ్ని లేకపోతే కాలుతుంది, అవునా? మట్టి బొమ్మ మట్టి పాలవ్వగా, మట్టి బొమ్మ మట్టి పాలవ్వగా, మనసేమో కర్మ పాల వృధా, మనసేమో కర్మ పాలు, మనసేమో కర్మ పాలు వృధా, కర్మ పాలు వృధా. నీ ఆత్మయే మరు జన్మ ఎత్తదా. అనేక దేహాలు ఎత్తాం కదా, ఎత్తి ఎత్తి వచ్చాం.
ఇంకెప్పుడైనా కామాలు మానేసి ఫుల్ స్టాప్ చేసుకో. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. మనకు అంతే, మళ్ళీ జన్మ లేదు, కర్మ లేదు. నీ ఆత్మము నీ ఆత్మేమో మరు జన్మ ఎత్తదా కానరా ప్రాణదీపం మారే లోపల. కానరా అన్నీ కనిపెడతాం, మన గురించి మనం మాత్రం తెలుసుకోలేదు. అంతకుముందు, ఇప్పుడు కాదు, ఇదంతా అంతకుముందు పాట. కానరా ప్రాణదీపం మారే లోపల ధ్యానమే చేరా మరు జన్మ వచ్చే లోపల. ధ్యానమే చేర మరు జన్మ వచ్చే లోపల. శరణాలంట పలవాలంట మనకెందుకు, మనకు పాఠమే. ఆరని దీపముంది నీ లోపల, ఆరని దీపముంది నీ లోపల, మారని తత్వముంది అదే నీకు కాపల. చేరుకున యత్నించు మరణమొచ్చే లోపుగా, చేరువై దర్శించు బూడిదయ్యే లోపుగా. మనిషి జన్మ వచ్చింది ఎందుకో తెలుసుకో, మనిషిలా ప్రవర్తించకు. ఈ దేహమే పోతే ఏ దేహం వచ్చును, ఈ దేహమే పోతే ఏ దేహం వచ్చును. ప్రాణమే పోయేక ఎంతగా ఏడ్చినా, చేసుకున్న కర్మరాత మారునా, యమదూతలు జాలిపడి వీడునా. అందుకనే మనోనేత్రం తెరవరా, నీవు ఆత్మవని తెలుసుకోరా. బాల్యంలో ఏమీ తెలియదు, వృద్ధాప్యంలో నడకయే కుదరదు. ఈ మధ్యలోని యవ్వనంతో ఊడిపోదు, ఈ రూపురేఖలే శాశ్వతమని భావించు. మట్టి బొమ్మ మట్టి పాలవ్వగా, మనసేమో కర్మపాలవుదా, కర్మపాలవుదు వృధాగా. నీ ఆత్మే మరు జన్మ ఎత్తదా కానరా ప్రాణదీపం మారే లోపల. ధ్యానమే చేయరా మరు జన్మ వచ్చే లోపల. బ్రహ్మాత్మను ఎందుకంటే భరించలేదు, బాగా పాడేవాళ్ళు ఈ పాటను భరించలేదు. ఒక్కసారి వాళ్ళు వినకపోయినా పర్లేదు, మనం వినేచ్చు. మళ్ళీ మనం విన్నప్పుడు చచ్చిపోతాం. మన పాట మనకే. ఎందువల్ల వాళ్ళకి బాగా పాడటం వచ్చు కదా, బాగా పాడేవాళ్ళకి ఇది నచ్చదు. కానీ అంత అర్థం ఉంది. గబగబా కొరియర్ రాగానే అలా రోజుకో పాట మీరు కష్టపడి ఆ తర్వాత ఆ స్టైల్ నేర్చుకోండి. ఇప్పుడు దీని భావార్థం నేర్చుకోండి. వాళ్ళు పాడే లోపల ఈ భావార్థం నేర్చేసుకోండి. భావార్థంతో ఉంటే వాళ్ళు బాగా పాడతారు కదా. అప్పుడు ఆ పాట వరుస పాడుతుంది. అమ్మా నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నా ఇష్టం, ఆనందంగా వినేసి బ్రహ్మాత్మ. మళ్ళీ ఉన్నప్పుడు చదవమన్న చదవం, మీరుండగానే ఈ క్లాస్. యామి మాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపత్సితాః వేదవాదరతాః పార్థ నాణ్యదస్తి వాదినాః. యామి మాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపత్సితాః వేదవాదరతాః పార్థ నాణ్యదస్తి వాదినాః. అంటే మీ అందరికీ శ్లోకాలు వచ్చు కదంటారా. అమ్మ శ్లోకం నచ్చకపోయినా అర్థంగా వినండి అమ్మా. మరి మీకులాగే నేను పాడాలని ప్రయత్నిస్తున్నాను, రాకపోయినా పర్వాలేదు. అదేనా ఇంట్లో ప్రయత్నించవచ్చా? కాదు, మీ దగ్గరే ప్రయత్నం. నాకు ఇంట్లో నేను అసలు ఏం చెయ్యి, మీ దగ్గరే ఈ ప్రయోగాలు. కామాత్మన స్వర్గపరాజన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహూలాం భోగైశ్వర్యగతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయా బహృత శాసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌన విధీయతే. వార్జున, వివేకహీనులైన జనులు ప్రాపంచక భోగములందే తలమునుకులై ఉంది. మళ్ళీ ఇంకోసారి చదివితే రాదండి. యామి మాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపత్సితః వేదవాదరతః పార్థ
నాణ్యదస్తి ఇది వాదిన కామాత్మాన స్వర్గపరా జన్మ కర్మ ఫలాప్రదం ప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయా పౌరుత చేతసాం హృదయ వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌన విధీయతే. ఇంకా చిన్నప్పుడు నేర్చుకోలేదు కాబట్టి అదృష్టవంతులు మీరు, లేకపోతే అయ్యే శ్లోకాలు పాడేస్తా ఉన్నాం. అర్థమైందా? దాని మీద మమేకం అయిపోతానమ్మా, గేర వచ్చేసి నేర్చుకోమంటే నేర్చుకోలేదు. ఇప్పుడు ఎలాగోలాగా దాని అర్థం కోసం చదివేసుకో. ఓ అర్జున, వివేకహీనులైన జనులు ప్రాపంచక భోగములైందే తలమునుకులై ఉంది. వివేకహీనులంట, మనం వివేకవంతులమే. ఏమే మనం జమీందారులమే. అర్థమైందా? మనశ్శాంతి ఎవరికైతే ఉంటుందో వారే జమీందారు. మనకు మనశ్శాంతి ఉంది, నేను బ్రహ్మాన్, నేను బ్రహ్మాన్, మనమే జమీందారు. ఆస్తుంటే జమీందారులు కాదు, మనసు లేని స్థితి చక్క బ్రహ్మంగా ఉంటున్నాము లేదు. వార్చున్నా వివేకహీనులైన జనులు ప్రపంచక భోగములైందే తలమునకులై ఉంది. పాపం తెలియకాళ్ళు ప్రపంచం నువ్వు ఊరికే పుట్టాసావు జన్మం మా జన్మం మా ఆడకి ఇది నిజం అనుకుని ప్రపంచక భోగాలు నిజం అనుకుని మనసు అల్లకల్లోలంగా ఉంటుంది, మళ్ళా స్థిరత్వంగా ఉండదు, చంచలత్వంతో ఉంటుంది. వారు కర్మఫలములను ప్రశంసించు వేదవాక్యముల వలె బాహ్యార్థములందే ప్రీతి పోయింది. నేను ఎలా చేశాను, నేను అలా చేశాను, వాటి గురించి ప్రశంసించుకుంటారంట. నేను ఇంత బాగా చేశాను, నేను ఇలా కనిపెట్టాను. అవునా? చూడండి, ఏదుతో నేర్చుకున్నవాడికి ఎంత టైం పట్టింది. అదే నాన్నకి డబ్బులు ఇచ్చి ఆ పడవెక్కి అవతల గట్టుకెళ్ళినోడికి అవునా, మనం పావలా ఇచ్చి పడవెక్కి అవతల గట్టుకెళ్ళి ఈత సంసారం ఈదట్లేదు మనం, పరమాత్మయే. తెడ్డు పడవ కూడా ఆడే, నడిపేవాడు ఆడే, ఉన్నదంతా బ్రహ్మే. నీరు బ్రహ్మే, తెడ్డు బ్రహ్మే, పడవ బ్రహ్మే, నడిపేవాడు బ్రహ్మ. మనం కూర్చున్నదే బ్రహ్మ. మనం 24 గంటలు బ్రహ్మంగా ఉంటున్నాం. మనకు ఏదైనా భావన ఉందా? ఎలా బతికేస్తున్నావురా? క్షణం తెలుస్తుందా? ఊరికి ఎలా బతికేస్తాం? టైం అసలు తెలుస్తుందా చెప్పు? సత్సంగానికి వచ్చాక నీకు టైం తెలుస్తుందా? అది ముందు రోజు వెళ్ళబెట్టడానికి పెద్ద కష్టపడేదాన్ని. అవునా? వాటి అంతర్ధానముల జోలికే పోరు. పాపం వేదవాక్యాల యొక్క బాహ్యార్థాల గురించి ఏం చెప్తుంది? ప్రీతి ఉండదు కదా. మామూలు వాక్యాలంటే ఇష్టం, కానీ జ్ఞానం అంటే ఇష్టం. వాటి అంతర్ధానముల జోలికే పోరు. అసలు ఆ విషయాల జోలికే రారు. మన దారి వేరు, వాళ్ళ దారి వేరు. అవునా? మరి ఇంట్లో ఉన్న నా దారి నాదేనా? నా చిన్నప్పటి నుంచి నా దారి నాదేనా? వాళ్ళ దారి వాళ్ళదే, మనకెందుకు? వాళ్ళ దారికి మనం అడ్డం, మన దారితో మనం ఆగాం. అవునా? మనస్సు వస్తే అలకల్లోలో తప్పించి ఏముంటుంది? వాళ్ళు మనం దెబ్బలాడుకుంటే ఏముంటుందరా? అన్నది మళ్ళీ మనం తిరిగంటే ఏమవుతుంది? వాళ్ళు అంటే అన్నారు, మనకెందుకు? వాళ్ళు ఒంటి మీద ఇంకా అలా ఉంది అని వదిలేచ్చు హ్యాపీగా. నేను అడిగానని చెప్పి హ్యాపీ. వాటి అంతర్ధానము జోలికే పోరు. జ్ఞానవాక్యాలు కావాలా? ప్రపంచ వాక్యాలకే ఖాళీ లేకుండా ఉంటుంది. ప్రపంచ వాక్యాలు ఖాళీ ఉందా? పాప నిద్రనప్పుడే నిద్ర వస్తుంది, మళ్ళీ ప్రపంచ వాక్యం గుర్తొత్తలే వేసిపోతుంది. మనశ్శాంతిగా కూడా పడుకోవట్లేదు.
స్వర్గమునకు మించిందేది ఇవును లేదు నీవు అదే పరమ ప్రాప్యమని వారు భావించరు. మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తారు. రెండో రకం ముందోళ్ళు అసలు మన మాట ఎంత ఏడు దేవుడు అంటారు. ఏడు దేవుడా? దేవుడు అంతలో ఉంటుంది. నీ కన్ను నువ్వు చూసుకోగలవా? అద్దం పెట్టుకుంటే నీ ముఖం కనిపింది, కానీ నీ ముఖం నువ్వు చూసుకో, నీ ఈపు నువ్వు చూసుకో. చెప్పే దేవుడు లేడా? దేవుడు లేడా నీ వాళ్ళకి ఏమన్నాలే? నీ ముఖం నువ్వు చూసుకో, నీ కన్ను నువ్వు చూసుకో అంటే అద్దంలో కనిపిస్తుంది ఏంటంటారు తెలివైనడు. అర్థం లేకుండా చూసుకోమని నీకు అన్నీ కనిపిస్తుందా? నీకు అన్నీ కనిపిస్తుంది. ఇప్పుడు నేను నిన్ను చూస్తున్నాను, నాకు అన్నీ కనిపిస్తుంది. నీకు అన్నీ కనిపిస్తుంది, నువ్వు నన్ను చూస్తున్నావు, నేను నిన్ను అంటే అర్థంలా ప్రతి ఒక్కళ్ళు పరమాత్మగా ఉండబట్టి మనకి రూపు నాము గొడవ లేకుండా ఉన్నది నేనే అన్న భావంతో హాయిగా అలా ఉండగలుగుతున్నాము. మీ రూపాలని నామాలు మీ గుణాలు నాయే నాకు లేనప్పుడు నేను పట్టించుకుంటానా? పాపం కొంతమంది అయితే యజ్ఞాలు యాగాలు చేసి స్వర్గానికి వెళ్తాం, పరమ ప్రాప్యం అని వారు భావిస్తారు. అదే కరెక్ట్ ఉంటారు. నరకం ఎంతో స్వర్గం బంగారు సంఖ్యలు. నరకం కన్నా స్వర్గం అయిపోయి కదా, స్వర్గంలోంచే కదా వచ్చాం మళ్ళీని మానవ జన్మకి. శంఖములైన ప్రాపంచిక భోగైశ్వర్యములందలి ఆసక్తితో వివిధ సకామ కర్మలను ప్రోత్సహించు ప్రీతిని కూర్చు ఇచ్చకు పలుకులు ఈ యజ్ఞం చెయ్యి, ఇలా వస్తుంది, నీకు ఆడబ్బు వస్తుంది, ఇలా బతుకుతాం. దేహానికి డబ్బులు లేకపోతే పరిమాణోడులో అయిపోతాం. డబ్బే ప్రధానం. ఇక డబ్బే ప్రధానం చూస్తాను, కానీ మిమ్మల్ని ఏమైనా చేయమన్నానా అంటే డబ్బులు ఉండాలి అంటాను, ప్రధానం అంటానా? మన దేహానికి ఆరోగ్యం ఉండాలి, డబ్బులు ఉండాలి, చుట్టాలు బంధువులు మన కుటుంబం అందరూ ఉండాలి. అమ్మాయి ఏదైనా రోగం వస్తే కుటుంబం వాళ్ళు చూస్తున్నారా? నీ మనవరాలకి బాగోలేదు, హాస్పిటల్లో నువ్వు ఉన్నావా? ఎవరున్నారు? ఎవరోళ్ళ చూసుకోవద్దా? మీ కోళ్ళకి బాగోలేదు, మీరే కదా వంట వండుతున్నారు. అలా ఎవరి కాళ్ళు మీ అబ్బాయి అన్నారు భార్య లేదు, మీరే కదా వండుతున్నారు. మనం విద్యుత్ ధర్మాన్ని ఆశ్రయిస్తున్నావా లేదా? బ్రహ్మంగా మిగులుతున్నావా లేదా? వాళ్ళలోని బ్రహ్మే, నీలోని బ్రహ్మే, నాలోని బ్రహ్మే అని ఉంటున్నావా లేదా? ఉన్నా కదా? ఎలా ఉంటున్నావు? కర్మాత్మగా మిగులుతుంది, బ్రహ్మాత్మ ఉంటుంది. ఆ ఇచ్చకు మాటలు ఉచ్చుల్లో బడి భోగేశ్వర్య శక్తులైన అజ్ఞాన బుద్ధులు భగవంతుడు లక్ష్యంగా గల సమాధి స్థిరంగా ఉండాలి. అయ్యొత్తే ఏదో అవుతావు, అయ్యొత్తే ఏదో అవుతావు. అమ్మా నీ ఒంటి మీద ఏది ప్రాప్తించు అదేమి. ఇంకా ఎందుకు జన్మలు తెచ్చుకోవట్లేదు? ఇప్పుడు అన్నీ అంటే మళ్ళీ జన్మం, ఏ జన్మ ఎత్తాను? అవునా? మనం ఎలా ఉండాలి? బ్రహ్మాత్మ, మంచి చేద్దాం, మంచి చూద్దాం, మంచి మాట్లాడడం. బ్రహ్మాత్మ కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి. స్త్రీలోనే ఉంది. మన పిల్లలు బాగోపోయినా భర్త, పిల్లలు, అత్తోరు, పుట్టింటోరు, మన ఇరుగోరు, మన చుట్టాలు అందరిలో మనం మంచిగా ఉండాలా లేదా? వాక్కు దోషం లేకుండా ఉండాలా లేదా? భలే అంటుంది, అంతా బ్రహ్మేనమ్మా. దాన్ని చూసుకుంటూ బ్రహ్మజ్ఞానికి మనం బ్రహ్మజ్ఞానానికి మీరు ప్రయత్నం చేయండి. అది క్రితం జన్మలో ప్రయత్నం బాగా ఉండుంటుంది. ఇక్కడ రావటం అంతా బ్రహ్మేనమ్మా అంటాం. అది ఎప్పుడో వచ్చింది, పెళ్ళైన దాని నుంచి బ్రహ్మజ్ఞానం ఎంత కాబట్టి దాని ముందు, దానికన్నా ముందు నాకు అర్థమైందా?
ఇప్పుడు మీకు అలా ముందు వెనకే ఉంది. అయిపోయిన రోజులు అయిపోయింది. మనకి మనం ఎన్నాళ్ళు ఉంటాము? మన కోసం మనం లోపల పైకి మామూలుగా వ్యవహారాన్ని మామూలే, లోపల ఆత్మగా నేను ఆత్మను కదా అలా ఉండాలి. ఆత్మకి ఎండకి ఎండలో వాన తరదు ఇవన్నీ చెప్పుకున్నాం కదా. నిశ్చలంగా ఉంటుందని ఆత్మగా మిగలాలి, ఆత్మగా మిగలాలి అని మన దృఢ నిశ్చయం ముందు దృఢ సంకల్పం. మొండికి మొండి, బండక బండ, ఆత్మతత్వంగా ఉండటానికి మొండికి మొండి, బండక బండ అంటే మన మనస్సుని మొండి చేసింది అనుకోండి, ఇంకా నువ్వు మొండిగా ఉంది. నేను బ్రహ్మాన్ని అని గర్జించి బండగానే మొండిగెత్తిపోయి బండగా మాట్లాడింది అనుకోండి, దాన్ని బండక బండలా ఉంది. నేను ఆత్మని, నాకు సావు లేదు, పుట్టుకోలేదు, నేను ఎవరిని, నేను బ్రహ్మాన్ని అయి ఉన్నాను కాబట్టి అలా ఉండొచ్చు. కొత్తగా ఏమీ లేదు, నాలోనే ఉంది, అందరిలో ఉంది, అంతలో ఉంది. మనస్సుని అలా మరలించుకోవాలి, దృఢ సంకల్పంతో ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, నిశ్చయాత్మకమైన బుద్ధితో ఉండాలి. పరమాత్మే నేను గద్దించాలి. ఎవరినన్నా అంటే ఊతుతారు, చెప్తారు కాదు. నీ గురించి నువ్వు చూసుకో, నీ ఆలోచన విధానం అంతా నువ్వు అలా మీరు చేయబట్టే కదా ఇంకా చక్కగా సత్సంగానికి రాగలుగుతున్నారు. పాపం ఎంతమంది విన్నా వాళ్ళు అంతే అని ఆ పని చేసి వస్తున్నారా లేదా? మొండిగా బండగా మన యొక్క దృక్పథాన్ని వదలకూడదు. ఆఖరి శ్వాస వరకు మన గురించి మనం చూసుకోవాలి. ఈ దేహంతో పనులు చేస్తున్నాం కదా ఇంట్లో వాళ్ళకి, మనం ఎవరిని ఇబ్బంది పెట్టలేదు కదా. మనం పరమాత్మగా ఉండి ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నామా? మన సత్సంగులు ఎవరినైనా ఇబ్బంది పెట్టం. ఎందువల్ల తెలుసుకున్నారు, నాలోనే ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతలో ఉన్నాడు, అయి ఉన్నాడు అని తెలుసుకున్నారు, బ్రహ్మంగా మిగులుతున్నారు. అవునా కదా? త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమాత్మవా. ఓ అర్జున, మనకు తాత్పర్యాలు ఉన్నాయి కదా, శ్లోకాలు ఊరికే అలా వస్తుంది. తప్పులేనేమో అనుకోకుండా నేను నేర్చుకున్నానంటే ఇంక అదే పాటలు వచ్చాను, వచ్చేస్తున్నాను, అవన్నీ మళ్ళీ గుర్తొచ్చేస్తున్నారా? అలా ధ్యానంలో ఉన్నప్పుడు ఏదో ఎవరితో మాట్లాడినా గుర్తొచ్చేది. అందుకు నేను ఏమి నేర్చుకున్నాను. మనకు తాత్పర్యం చాలండి, మహాత్ములు ఇచ్చారు కదా తాత్పర్యాలు. ఓ అర్జున, వేదములు సప్త రజ స్తమో గుణముల కార్యరూపములైన సమస్త భోగములను గూర్చి, ఓ అర్జున అంటే మనల్ని వేదాలు సప్త రజ స్తమో గుణముల కార్యరూపములైన, సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఉన్నాయి కదా, 3 గుణాలకు అతీతంగా ఉన్నామా లేదా మనం? సమస్త భోగముల గురించి. తమో గుణంలో ఏమవుతావు? అవి కార్యరూపాలు దాటితే ఏమవుతావే? బొబ్బును ఉంటామంటే తినేటు బొబ్బొట్టు సంసారం. తమో గుణంతో ఉంటావా? మానవ జీవికి వచ్చి కాలేజీకి నేషనల్ ఉద్యోగం మానేస్తుంది, వెబ్సైట్ మానేస్తుంది. నేనన్నాళ్ళు ఉంటాను అంటే కాలేజీ కొద్ది బాగోలేదనుకోండి, అనారోగ్యం వచ్చి తగ్గించుకుని మళ్ళీ వెళ్ళొచ్చు కదా, వెళ్ళలేదు. నేనన్నాళ్ళు ఉంటాను, నా జీవితాన్ని నేను చూసుకోద్దా అని. మరి తమగుణం లేకుండా, రజోగుణం లేకుండా, సత్వగుణం లేకుండా నేను అయి ఉన్నాను అని బెంకంగా కూర్చుంటాను. లేదు, బెగబెట్టి కూర్చుంటాను. ఎంత కష్టపడారమ్మా నాన్న ఉద్యోగం. విద్యార్థులే మీ అమ్మ నాన్న ఎంతలాగా క్యారేజీ పెట్టి పంపారు. ఇప్పుడు అంటే స్కూల్లోని భోజనాలు పెడుతున్నారు, కానీ
బ్రహ్మం పిల్లలే అలా కదే ఉద్యోగం అనేసి అలా కదే లెక్చరర్ అయితే ఎంతో మంది బాగుంటారు కదా, ఇలాంటి వాళ్ళు లెక్చరర్ అయితే మానేసుకొచ్చు. మీ ఆయుద్ధాయం ఏంటి, నా ఆయుద్ధాయం ఎన్నాళ్ళు ఉంటుంది అని అడిగింది బ్రహ్మాత్మ. నువ్వు దండం పెట్టి వదిలేసి, లేకపోతే ఏంటంటే ఇలాంటి వాళ్ళు చక్కగా అది నిర్ణయమే లేవే. అది చెప్పేసి చూసా భావన దోషాలు తెలుసులేవే. ఎలాగో తెలుసా, ఇలాగా పరీక్ష పెట్టానని దెబ్బని ఎలా చెప్పేసిందో తెలుసా. బోడిగుండుకి చుట్టూ ఉందో నువ్వు రాసిన నీ మీద బోడిగుండుతో ఉందంట. మరి పరీక్షలు పెట్టుకోద్దా అప్పుడప్పుడు వచ్చి వాళ్ళని? మరి క్లాస్ లో ఫస్ట్ ఊరికే వచ్చేస్తాయి బ్రహ్మంగా ఉంటేనే మరి ఫస్ట్ 24 గంటలు మనసు లేని స్థితిలో ఉంటేనే, ఎప్పుడు విద్యార్థిగా ఉంటేనే ఫస్ట్ మార్క్. అది బ్రహ్మేనమ్మ, ఇది బ్రహ్మేనమ్మ, అంతా బ్రహ్మేనమ్మ. నేను దీని దగ్గరే నేర్చుకున్నాను. నా కోళ్ళు వచ్చాకనే నేను బ్రహ్మజ్ఞానం నేర్చుకుంటా. అంతా బ్రహ్మేనమ్మా, అంతా బ్రహ్మేనమ్మా, అంతా బ్రహ్మేనమ్మా. వీళ్ళు ఆయన అడిగితే అంటాడు, కృష్ణ అంటాడు, అమ్మ అదేమంటుందా, అంతా బ్రహ్మేనమ్మా అంటుంది కదా అన్నాడు. మీ ఆవిడ ఏదైనా మాట్లాడుతుందా అని అడిగాను నేను. ముచ్చట ఏదైనా ఉందా అంటే, పిల్లండి అంతా బ్రహ్మేనమ్మా, అంతా బ్రహ్మే. హాయ్ బట్టలన్నీ తీసాం, అయిపోయింది, బాగానే ఉంది అంతేనమ్మా. సన్యాసుల దగ్గర నేర్చుకున్న విద్య సన్యాసిగానే ఉంటుంది. నేను ముస్తాబైతే గోలెత్తిపోయింది. అది ముసలితో నేను పడుతాను. బ్రహ్మంగా అదిగో అన్నీ అవసరం తెలిసిందా లేదా? ఇది అసలే ఆఖరి జన్మ, ముచ్చటగా ఉండద్దా? కాదే ముచ్చటగా ఉండొద్దా? నేను ఏమే నాకు ఇది ఆఖరి జన్మ అమ్మ తల్లి, ఇది నాకు ఆఖరి జన్మ. నేను ఇలాగే ఆడుకుంటాను, పాడుకుంటాను, మీతో కౌలు చేస్తాను. అర్థమైందమ్మా. అది సన్యాసుల దగ్గర నేర్చుకున్న విద్య. శుభ్రంగా ఉండేదంట. మధ్యలో సన్యాసం అయిపోయింది. నేను టైం వేస్ట్ చేస్తున్నా. అర్థమైందా? అదేలేవే, పెళ్లి కూతురప్పుడే పీకేసింది. అదేంటి, నాకు అన్నం మహాజ్ఞానాన్ని మొగుడు చెప్పాడంట. అదేంటి, వీడు సినిమా కడుతున్నారు, వీడు మహాజ్ఞానం అయిపోయింది, బోడిగుండ అయిపోయిందా? ఏమే ఒక్కటి మీకు తెలుసున్నదే అనుకుంటా. అజ్ఞానమైనా జ్ఞానమైనా వ్యక్తి అవ్యక్తంగా ఉన్నదంతా అవ్యక్తం, ఉన్నదంతా బ్రహ్మం, సర్వం బ్రహ్మమయమే. ఆవిడ కూడా ఏమనుకుంటున్నారో చిరు నవ్వులు వస్తున్నాయి. అప్పుడే ధ్యానం, అప్పుడే ఆట, అప్పుడే అన్ని చూసే. ఊరికే ఇలా అంటే ఇలా కూర్చుని పోతాం కదా. ఇలా కూర్చోగానే ధ్యానం. మళ్ళీ ఆట ఆడినప్పుడు ఆట పైన పొలతి పైన కాదు చూడండి, ఇక్కడే ఆట, ఇక్కడే పాట. ఏమే ఆట పాటతో
పోలే కాదు. ఆట పాటతో మిమ్మల్ని ఆకట్టుకోకపోతే మీ ఇంట్లో మీకు సంసారం ఉంటుందా అసలు? నేను సంసారం చేస్తానా? మీరు సంసారం చేస్తారా? ఆట పాట బొవ్వాలాట. పోయి ఆట పోవాలంటే పాట పోవాలంటే అంతా బొవ్వాలాటరా. ఇక్కడ ఉన్నదే బొవ్వాలాట. భ్రాంతి భ్రాంతి. ఆటనా పాటనా దునియా తెరపై బొమ్మలాట. ఆటలకే మనకేలన్నా హరినామస్మరణ. ప్రతీది పరమాత్మే పరమాత్మే పరమాత్మే. పట్టు 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 విడవాలి, విడిసింది, గ్రహణం వదిలింది. సూర్యుడికైనా రాహు కేతువులు పట్టేస్తారు కదా చంద్రుడికి సూర్యుడికి. గ్రహణం విడిసింది, బాగానే ఉంది, చాలా బాగుంది. మా అమ్మగారు, మా గురువు గారు నమస్కారం. చచ్చిపోతుంది. మా గురువుగారు కదా నన్ను పరీక్ష పెట్టింది, మా గురువుగారు కదా నన్ను. అమ్మ ఒకటి అదేలేవే తత్వచారం చేసేవలేవే. కాదేమే అందరూ నన్ను పరీక్ష పెట్టండి. నాకేంటే నీకులాగే అందరూ నన్ను పరీక్ష పెడుతున్నారు. ఆవిడ మంచి బట్టలు కట్టుకుంటుంది ఏంటి, చిరు పని కట్టుకున్నా? నన్ను అందరూ పరీక్ష పెట్టడానికే వస్తున్నారే, అందరూ పరీక్షలు పెడుతున్నారే. మీరు అందరూ పరీక్ష పెట్టే కదమ్మా. మాటలు బాగున్నాయి, పై దేహం బాగోలేదు. దేహానికి బట్టలు కట్టుకోవటం ఏంటి, వస్తువులు పెట్టుకోవటం ఏంటని. అమ్మా మీకు తెలియదర్రా, నేను మీకన్నా ఒక ఆకు ఎక్కువ చదివానరా. ఏంటంటే ఇలా ఉంటే భావాలన్నోళ్ళు పక్కకి వెళ్ళిపోతారు, మళ్ళీ ఆయన రావద్దు అనక్కర్లేకుండా చూపించున్నాను. అర్థమైందా? అలా చూపించలేదనుకో మీరు రాకండి, మీకు జ్ఞానం లేదు అని నోటితో అనకుండా మీ కళ్ళకి మీ భావానికి చూపించేటట్టుకి దెబ్బగా పరుగుే పరుగు. మళ్ళీ ఎవరు రారు. అలాగ జల్లిలాగా చేసి అర్థమైందా? చాట్లా చెరిగేస్తా. నోటితో మాట్లాడు, చేతల్లో చూపించాం. చచ్చిపోతున్నారు. ఆట ఆడకూడదంట, పాట పాడకూడదంట. మరి గృహస్థుగా వచ్చాను, సంసారంలో సంసారంగా ఉండొద్దా? అన్ని చెయ్యాలమ్మా. చేయకుండా ఊరికే తిండి వంట వండుకోకుండా వంట వచ్చేస్తున్నా ఏమే ఇంకే ఏడ్పించినాయి చాలు. ఓ అర్జున, వేదములు సప్త రజస్తమో గుణముల కార్యరూపములైన సమస్త భోగములను గుర్చి అంటే ఉదాహరణగా నిన్ను ఏడిపితే అందరికీ తెలుస్తుందని. వాటిని పొందుటకై చేయవలసిన సాధనలను కూర్చి ప్రతిపాదించు. అమ్మా ప్రతిదీ కూడా పరమాత్మే మనం ఉండగలుగుతున్నాం అంటే సత్వం రజం తము 3 గుణాలకి అతీతంగా ఉంటుంది, త్రిగుణాతీతంగా ఉంటుంది. త్రిగుణాలే కదా మనల్ని ఇబ్బంది పెట్టింది, జన్మలు తెచ్చింది. గుణమే గుణరహితం చేస్తుంది, బ్రహ్మంగా మిగులుతుంది. ఎవరి గుణాలు మనకు ఏదైనా ఉందా? మనకెత్తుకు. వాళ్ళు బొబ్బు ఉంటే మనకెత్తుకు, వాళ్ళు తిడితే మనకెత్తుకు, అసలు వాళ్ళ గొడవ మనకెత్తుకు. వాళ్ళెవరు? నేనెవరు? వాళ్ళు. నీవు ఆ భోగములు వెళ్ళను, వాటి సాధనలు ఎందును ఆసక్తిని త్వజించు. వాళ్ళు ఎలా ఉంటే నీకెందుకు? ఆసక్తిని వదులు. వాళ్ళ గుణం ఆడదే, నీకెందుకే? నువ్వు పరమాత్మగా ఉండు అని చెప్తున్నా. హర్ష శోకాది ద్వంద్వములకు అతీతులో కమ్ము. సుఖానికి దుఃఖానికి లాభానికి నష్టానికి నవ్వినా ఏడ్చినా
రెండు బ్రహ్మంలో ఉండేను, అతీతంగా ఉండు. నేను నవ్వుతాను, మీరు ఎడితే నేను ఎడుతాను, మీరు నవ్వుతే నేను నవ్వుతాను, మీరు మాట్లాడితే నేను మాట్లాడతాను, మీరు చూస్తే నేను చూస్తాను, మీరు వింటే నేను వింటాను. అవునా కదా? మీకులా ఉండి విద్య నేర్పాలా లేదా? ఒళ్ళో కూర్చోబెట్టుకుని పలకతో పలకుంది, కణుకుంది, మరి ఆ చేతితో పట్టుకుని రాయించాలా లేదా? మీకులా ఉండి చేయించకపోతే ఎలా కుదురుతుంది? మీకులా ఉండి చేయించ ఒళ్ళో కూర్చోబెట్టుకుని దిద్దించాలా లేదా? ప్రతి అక్షరాన్ని బ్రహ్మము 3 అక్షరాలు దిద్దించాలా లేదా? ఆ 3 అక్షరాలు దిద్దించడానికే అవునా కదా? మరి 3 అక్షరాలు దిద్దాలి అంటే ఈ భ్రాంతి గల వాళ్ళు ఇది చూసి పారిపోతారు, నిఖరమైన వాళ్ళు ఉంటారు. చూడండి, విత్తనాలన్నీ ఒక్కలా ఉండవు, సచ్చు కుచ్చు రకరకాలు ఉంటాయి. సచ్చు కింద మొలకెత్తుందా చెప్పండి? ఏగించిన విత్తనం మొలకెత్తుందా? సరైన విత్తనం మొలకెత్తుందా లేదా? మనకు అంత తెలివి ఉంది కదా. ఇక్కడ మనం వేగించిన విత్తనంలా చేసుకోవాలి. సరైన విత్తనం నాటినప్పుడు చూడండి, భూమి, దానికి తగ్గ నీరు అన్నీ కరెక్ట్గా ఎత్తేనే కదా సాగు. అలాగ మన ప్రయత్నం, మన సుకృతం, మన ప్రయత్నం, శ్రద్ధ శ్రద్ధ ఉంది కాబట్టి మనం వృక్షంలాగా అయ్యామా లేదా? మనమే అందరికీ నేను ఎత్తున్నామా లేదా? మన భావాలతో ఎవరిని తిట్టినా లెక్క పెట్టుకోకు. లెక్క పెట్టుకున్నావు అనుకో, ఆ లెక్కలుగా ఎన్ని నువ్వు లెక్క పెట్టుకుంటే అన్ని జన్మలు వచ్చేస్తాయి. మరి నీ ఇష్టం. లెక్క పెట్టుకుంటావా? లెక్క పెట్టుకున్నావా అన్ని జన్మలో వచ్చేస్తాయి. అన్ని జన్మలో నీకు సరదాగా ఉందా? ఒక్కొక్కటి లెక్కెట్టు. నిన్ను చిన్నప్పటి నుంచి నిన్ను తిట్టి లెక్కెట్టు, కానీ నువ్వు తిట్టినే లెక్కెట్టుకుంటున్నావా? నిన్ను తిట్టినే లెక్కెట్టు, రైట్. నువ్వు ఎంతమందిని తిట్టలేదు, అవి లెక్కెడుతున్నావా? తిట్టిని మాత్రం లెక్కెడుతున్నా, మనం తిట్టి లెక్కెట్టమా? లెక్కన్నాక అది ఇది కూడా లెక్కే కదా. ప్లస్ మైనస్ ఇంటూ భాగాహారం అన్నీ లెక్కే కదా. లెక్కన్నాక అంతా లెక్కే కదా. ఎవరో తిట్టిన లెక్కెడుతున్నారు, మిగిలిన 3 వదిలేస్తున్నారు. మైనస్ ప్లస్, ఎవరు తిట్టినా ప్లస్ చేస్తున్నారు. వాళ్ళని మన్నం చేసేస్తున్నారు లేదు. వాళ్ళు అన్నారు వాళ్ళు అన్నారు వాళ్ళు అన్నారు, నేను అనలేదేంటి అన్న మొక్కు ఉండాలా లేదా? మనం తిట్టలేదా? అది గ్రహింతే సమర్థంగా చూడగలుగుతాం, నెమ్మదిగా బ్రహ్మంగా ఆయన చూడగలుగుతాం. నేను బ్రహ్మం, నువ్వు బ్రహ్మం, అందరూ బ్రహ్మం, అంతగా బ్రహ్మం. మీరు తిట్టినా నేను ఒప్పుకుంటున్నాను లేదా? నేను మిమ్మల్ని తిడుతున్నాను, మీరు తిట్టినా ఒప్పుకుంటున్నాను, రెండు సమర్థంగా ఉంది. ఇంటూ లేదు, ప్లస్ మైనస్ ఇంటూ భాగాహారం, అంతేనా? ఈ 4 నీ జీవితం ఎలా ఉంటుందో ప్లస్ చేసుకుంటావా? అది తిట్టిందని చెప్పు. మైనస్ చేసుకుంటే హాయిగా తీసే. నేను అన్నాను కదా అనుకో, తగ్గుతుంది కదా బరువు. దాన్ని గుణకారం చేసేవా అనుకో, ప్లస్ కానీ ఎక్కువ, డబల్ డబుల్ కదా. ఒక 2 2 2 2 4 గుణకారం భాగాహారం, 2లోంచి 2 తీసేస్తే 0. 2 ఉందనుకో, ఈ చెవిలో 2, ఇక్కడ 2, 2 ఒకటిలో ఇక్కడ 2, శేషం 0 కదా. అలా ఈ పూర్ణంలోంచి వచ్చింది పూర్ణమే. ఎవరేం మాట్లాడినా పూర్ణంలో ఉంది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. దీంట్లోంచే కదా మొత్తం ఉంటుంది.
మీ ఇంట్లో ఏదైనా బ్రహ్మం వేరుగా ఉందా? అమ్మ నన్ను కేకేయండి అమ్మా, చూడటానికి వస్తాను. మీ ఇంట్లో ఏదైనా దాచుకుంటే నన్ను కేకేయండి, నాకు తెలియట్లేదు. మా ఇంట్లో మీ ఇంట్లో ఒక్కటే అనుకుంటున్నాను నేను. ఉన్నదంతా ఏంటి? ఏంటో ఇల్లు కట్టుకుని మొదట్లో తెగ చూపించేస్తారు బాబు. మా చిన్నప్పుడు పూర్వోళ్ళు మా దొడ్డు చూడండి, మా ఇల్లు చూడండి, వాళ్ళందరూ మా అమ్మాళ్ళని మా ఇల్లు దొడ్డే చూపించాను నేను నవ్వుకునేది. ఇల్లు దొడ్డే చూపించారు కదా, వాళ్ళ మనసులో ఉన్న భావాలు వాళ్ళకి అతికించి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఇంకా అంతే రెచ్చిపోతుంది గుణకారం. వాళ్ళ ఇల్లు అంత పెద్దది, వాళ్ళ ఇంట్లో అన్నీ ఉన్నాయి, నాకేమీ లేవు. అమ్మా రెట్టించినట్టేనా? చెప్పండి, చెప్పండి అరా. నీ ఇల్లు బాగుందా అంటే ఇగోయే కదా, రజోగుణమే కదా. ఆయన చూడమన్నావు అంటేనే నాకు అలా ఉండేది, సరే ఎగచ్చిపోయింది. ఏంటో వచ్చిన వాళ్ళు కల్లా ఇల్లు చూపించడం ఏంటో మరి. వాళ్ళకి లేదని గోలెత్తారా లేదా? వాళ్ళకి మనసు వస్తుందా లేదా? మన ఇల్లు కన్నా చిన్న ఇల్లు అయితే మన ఇల్లు కన్నా వాళ్ళకి పెద్ద ఇల్లు అనుకోండి, వాళ్ళకి ఎలాంటివి వస్తాయి భావాలు? మన ఇల్లు వాళ్ళ ఇల్లు కన్నా పెద్దది, అదో రజోగుణం. వాళ్ళ ఇల్లు కన్నా మన ఇల్లు చిన్నది లెక్కే కదా భావన. అదైనా భావన దోషం, ఇదేనా భావన. వచ్చిన వాళ్ళే ఎక్కడ రావాలంటే అక్కడ తిరగదా మళ్ళీ నువ్వు స్పెషల్గా చూపించాలా? ఎన్ని ఉండేయో నా చిన్నప్పటి నుంచి. ఎవరంటారు, ఎవరికి చెప్తాను ఇలాంటి. మీరు వింటున్నారు కదా అని మీకు చెప్పేస్తున్నాను. నన్ను క్షమించు. మరి అటువంటి ఏమీ లేకుండా చేసుకోండి. నిత్యుడైన పరమాత్మ ఎందే స్థిరుడు కమ్ము. హాయ్ హాయ్ హాయ్, నీలోనే పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ స్థిరత్వంగా ఉండు. హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడు కమ్ము. ఇందాక చెప్పిన దానికి దీనికి సరిపోయిందా రోయ్? మన ఇల్లు వాళ్ళిల్లు వాళ్ళిల్లు కన్నా మన ఇల్లు అన్నది హర్షమైనా అవుతుంది, శోకమైనా వాళ్ళు ఎదురుకున్నా బాగోదు అని ఆయన మైండ్లో పడిపోతాయి. మైండ్లో పడిపోయి మన మనస్సు ఇంకా తినేస్తా ఉంటుంది. అది కొనుక్కునే వరకు వాళ్ళ ఇల్లులాగే ఉండాలి. అందు గురించే ఏ ఇంటికి వెళ్ళకుండా పెళ్ళిళ్ళప్పుడు తప్పదు, ఆరు పిలిచినప్పుడు తప్పదు. ఉత్తి పుణ్యాన్ని కాలక్షేపానికి మాత్రమే వెళ్ళకండి. ఎందుకో తెలుసా? ఇప్పుడు మన ఇంట్లో నీ పనిచేసి పాపం దానికి పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయ్యాక మన ఇంట్లో ఉన్నాయన్నీ కావాలంట. ఆ మొగ్గులోడు ఎక్కడ తెచ్చి పెడతాడే చెప్పు? నేను అక్కడ చూసి అయ్యో మన ఇంట్లో ఉన్నట్టు వాళ్ళ ఇంట్లో ఉండాలంటే మొగుడోడు ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు? మన ఇంట్లో వండుకున్నట్టే ఉప్పు కారం మసాలా నూనె అన్నీ దట్టంగా వేసివ్వండి. అత్త మామ వాళ్ళు ఆ అత్తోరింట్లో వాళ్ళు అందరూ గోవాలి, దీని ఖర్చు తగలయ్యా చచ్చిపోతున్నాం, దీని ఖర్చు తగలయ్యా చచ్చిపోతున్నాం. నేను విన్నానరా ఇవన్నీ చూసియే చిన్నప్పటి నుంచి. నాది వేరని చెప్పాను కదా. వాళ్ళు ఇళ్ళు 3 పిల్లలు దెబ్బలాడేసుకోవటం, మళ్ళీ వాళ్ళని కలపటం జరిగింది కాబట్టి చూస్తున్నాను. దానికి ఖర్చు ఎక్కువే. మరి ఇవి ఉన్నోళ్ళ ఇంట్లో ఉంది కదా, ఓ సబ్బుని 2 రోజుల్లో అరగొట్టేస్తారు మన ఇంటి దగ్గర. అదే అలవాటు అయిపోతే పాపం వాళ్ళింట్లో అత్తోళ్ళింట్లో ఉండి ఎంత కష్టం. మన ఇంట్లోనే జాగ్రత్తగా వాడారు అనుకోండి ఆ పని చేస్తూ, అక్కడ కూడా అలా ఉంటారు కాదు, పెట్టిపోతారు. బాగా మెరిసిపోయేటట్టు తుమ్మని అనుకోవాలండి పాపం ఆడపిల్ల. అదే పాపం అభ్యాసంలో ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకే వాళ్ళు వంటే నచ్చుతుంది. వస్తుందండి ఇప్పుడే కారణం లేనప్పుడు నచ్చుతుందా? ఎంత గవర్నమెంట్ ఇచ్చినా లోపల నచ్చట్లేదు. గవర్నమెంట్ వారు బాగా ఇస్తున్నారు, అయినా నచ్చట్లేదు.
కొంతమంది జరిగినాయి, అందరికీ నేను చెప్తాను. నేను చూసినవి జరిగినాయి చూస్తాను. అందు గురించి హర్షం కానీ శోకం కానీ వద్దు, మనం ఇంతే పెట్టుకుంటాం అని హాయిగా మనం హృదయాన్ని విశాలత్వం చేసుకుంటాం. బ్రహ్మంగా మిగలా నిత్యుడైన పరమాత్మేందే స్థిరుడు కమ్ము, నిత్యం సత్యం ఎల్లవేళ ఉండేవాడు మనలో ఉన్నాడా లేదా? పరమాత్మేందే స్థిరుడు కమ్ము, స్థిరత్వం. అమ్మా మన వాళ్ళు రోగం వచ్చాక ఆ చప్పుడు కూడా ఎందుకు తినలేకపోతున్నారు అంటున్నావు? ముందు బాగానే నూనెలు ఆ మసాలాలు అన్నీ బాగా మింగి మింగి ఉండి ఏ బీపీలో వచ్చిందనుకో, అప్పుడు పాపం చప్పుడు కూడా తినమంటే తినలేకపోతున్నారు. ముందు నుంచి సమస్థితిగా ఉంటే రోగం రాదు. ఇంద్రియ నిగ్రహం లేకే కదా ఇదంతా. ఇటు రోగం రాదు, అది రాదు, చప్పుడు కూడా తినవలసిన అవసరమే లేదు. అవునా కదా? ప్రకృతికి వెళ్ళిపోవటం, ఊరికే 4 రోజులు చప్పుడు కూర, 5వ నాడు మా ఇంకెందుకు ఆ ప్రకృతికి డబ్బులు ఇవ్వటం అంటే అక్కడ రుణాలు. మనం అన్నీ సమస్థితిలో ఉండాలి, సమభావంతో ఉండాలి. రజోగుణం సత్వగుణం తమోగుణం రానివ్వకుండా జాగ్రత్తగా గుణాలను జాగ్రత్త పెట్టుకోవాలి. మన గుణాన్ని రహితం చేసుకోవాలి. గుణరహితమే జన్మ లేపటం. తినంగా ఉండదు కదా. చూసింది అది మాట్లాడుతుందా? మాట్లాడు. ఇది మాట్లాడు. విన్నది ఏం చేస్తుంది? అసలు ఏంటి దీని గొడవ దీనిదే, దీని గొడవ దీనిదే, దీని గొడవ శ్వాస పీల్చుకుని దాని గొడవ దాని. కానీ మరి అన్నీ కలిపి జత కట్టేసి ఓ ఓ ఓ అంటే డ్యాన్స్ చేస్తున్నాయా లేదా లోపల? అందరూ మళ్ళీ మళ్ళీ విడిపోయినప్పుడే ఎవరికి అది విడిపోతుంది. కలిసిపోయినప్పుడు ఈ భావం ఏమవుతుంది? బ్రహ్మజ్ఞానం లేనప్పుడు ఇవన్నీ కలిసిపోతాయి. అలా అని అని ఎందుకు పడతావు అని అలా అనేయాలంట. జన్మలు వస్తాయందో అని అని అంట. అటు బుద్ధి చెప్పుకోవాలి లేదా? అప్పుడే కదా పరమాత్మను స్థిరత్వంగా ఉంటాం. నీ యోగక్షేమముల కొరకై ఆరాట పడవద్దు. నీ యోగక్షేమాల కొరకై ఆరాట పడవద్దు. నిన్ను పరమాత్మేందే నీ మనసు లగ్నం చేసావు కాబట్టి, నిత్యుడైన పరమాత్మేందే స్థిరత్వంతో ఉన్నావు కాబట్టి నీ యోగక్షేమాలు ఎవరు చూస్తారు? పరమాత్మే చూస్తారు. ఆరాట పడదు. అంతఃకరణము వశమునందుంచుకును. అంతఃకరణాన్ని వశమునందు ఉంచుకును. అవునా? బ్రహ్మార్పణంగా ఉండాలా లేదా? ఎప్పుడు ఎప్పుడు వశంలో ఉంటాము? అంతరాత్మ ఉంది కదా, నీకు చెప్తాను కదా, ఇది మంచిది, అది ఇది ఇది అది అని చెప్తుందా లేదా? పరమాత్మగా ఉన్నప్పుడే కదా ఇవన్నీ తెలుస్తున్నాయి. బ్రహ్మంగా తెలుస్తుందా లేదా? ఉందంతా నేనే 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 అని తెలుస్తుందా లేదా? నేను తప్ప రెండోది లేదని తెలుస్తుందా లేదా?